పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు చంద్రుడు కూడి ఉన్నటువంటి నెల కనుక దీనికి కార్తీక మాసము అని పేరు. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన మాసాల కన్నా చాలా భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది. ఎందుచేత అంటే ఈ మాసము కేవలముగా భగవదారాధన ఒక్కటే కాదు, ఇందులో మనుష్య సంబంధాలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాలకి పెద్దపీట వేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ నెలలో నడుస్తాయి. అలాగే మనకి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషం ఏమి అంటే, పాము దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా భగవత్ తత్వాన్ని చూసి నమస్కరించడం అలవాటు. అలా ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నాగుల్ని కూడా పూజ చేస్తారు. సరే, దీపానికి ఎనలేని ప్రఖ్యాతి. ఇది కాక వనభోజనాలు ప్రత్యేకంగా ఈ మాసంలోనే నడుస్తాయి. ఇన్ని విధాలుగా వైవిధ్యాన్ని సంతరించుకున్నటువంటి మాసం. గోపూజలు కూడా వీటన్నిటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటటువంటి మాసం. శుక్లపక్షంలో ఒక తిథి, కృష్ణపక్షంలో ఒక తిథి ప్రత్యేకంగా గోపూజ కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి తిథులు కలిగినటువంటి మాసం. శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదభావాన్ని పాటించకుండా త్రయంబకుడన్న పేరుతో పరమశివుణ్ణి, దామోదరుడన్న పేరుతో శ్రీ మహావిష్ణువుని ఒకే స్వరూపంగా భావన చేస్తూ పూజలు చేసేటటువంటి మాసం కార్తీక మాసం. అంత ప్రత్యేకత ఉంది. విశేషించి ఈ ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక లక్షణం ఉంది. యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర శరదృతువులో బయటికి వస్తుంది అని దేవీ భాగవతం. ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వైహి అని. వసంత ఋతువులో ఒక కోర బయటికి వస్తుంది, శరదృతువులో ఒక ఋతువు బయటికి వస్తుంది. ఈ రెండు ఋతువుల్లో ఆయన కోర బయటికి వచ్చిన కారణం చేత ప్రకృతి సంబంధమైనటువంటి ఉపద్రవములు సంభవిస్తాయి, అంటురోగాలు సంభవిస్తాయి. దీపపు పురుగులు ఎలా పడిపోతారో ప్రజలు అలా పడిపోతారు, జీవరాశి అలా పడిపోతుంది, ఐశ్వర్యము అలా నశించిపోతుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధనతో మొదలుపెట్టి పరమమంగళప్రదమైనటువంటి రీతిలో కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపాన్ని ఆరాధించడం, దీపాన్ని వెలిగించడం ప్రధానమవుతుంది. ఎందుచేత దీపం వెలిగించాలి అంటే, పైకి భక్తి, దీపము, మంగళప్రదత్వము, పరమసత్యములు, ఆంతరముగా దాని యందు ఒక విశేషం ఉంది. హృదయనాడి అని ఒక నాడి, ఏదో నరములు కనపడినట్టుగా నాడులు కనపడతాయని ఉండదు, అది యోగశాస్త్రం. హృదయనాడి అని, ఆ హృదయ నాడి స్పందన ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఆ జీవి ఉంటాడు. ఆ హృదయ నాడికి ఎవరు అధిపతిగా ఉంటాడు అంటే శనైశ్చరుడు అధిపతిగా ఉంటాడు. శనైశ్చరుడు దేని చేత ప్రీతి చెందుతాడు అంటే నువ్వుల నూనె యొక్క దీపపు పొగ చేత సంతోషిస్తాడు. ఆయనకి నల్ల నువ్వులు కదూ మనం శనైశ్చర గ్రహానికి ప్రీతితో ఆరాధన చేసేటప్పుడు వినియోగించేది. ఆ నల్ల నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి దీపం కానీ పెట్టినప్పుడు దాని మించి వచ్చేటటువంటి పొగ వాసన చూసినా, దాని కాంతి ప్రసరించిన, దాని చేత శనైశ్చర గ్రహం ప్రీతి పొంది యమదంస్ట్ర బయటికి వచ్చినటువంటి కారణంగా ప్రజలు పడిపోకుండా, ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం ఎవరి ఇంటిలో వారు దీపం ఉంచడమే కాకుండా దానితో పాటుగా శివాలయం కానీ, విష్ణువాలయం కానీ, మఠ ప్రాంగణం కానీ, గోశాలలు కానీ, ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశములు ఎక్కడుంటాయో అక్కడక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు. ఈ నెలలో అత్యద్భుతమైనటువంటి విశేషంగా అందరినీ రక్షించుకోవడానికి సాధనంగా వచ్చినటువంటిది దీపాన్ని వెలిగించడం. రెండవది ఉసిరి చెట్టుని పూజ చెయ్యడం. మనకి ఒక విశేషం ఉంది. ప్రకృతి స్వరూపంగా ఏదో ఈ చెట్టు ఈ ఋతువులో ఈ కాయ కాస్తోంది అని విడిచిపెట్టరు. ఏమి ఆ ఋతువులోనే ఆ చెట్టు ఎందుకు కాయ కాయాలి?
వసంత ఋతువులోనే మామిడి చెట్టు ఎందుకు కాయాలి? సంవత్సరాది ప్రారంభంలోనే వేప చెట్టు ఎందుకు పువ్వు పుయ్యాలి? ఈ శరదృతు వచ్చేటప్పటికే పెద్ద ఉసిరి ఎందుకు ఉసిరికాయ కాస్తుంది అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి ఉపద్రవములను నివారించడానికి పరదేవతయే వృక్షరూపంలోకి ప్రవేశించి దాని గుండా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరించి లోకమును రక్షిస్తూ ఉంటుంది. బాహ్యంలో చెట్టుని చూడరు, ఆ కాలమునందు చెట్టు యొక్క ఫలస్వరూపంగా లోకాన్ని రక్ష చేసేటటువంటి ఆ శక్తి వెనక భగవత్ తత్వాన్ని చూడడం సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. ఎందుకంటే ఉసిరి చెట్టుని అక్కడే పెట్టి పక్కన కుంకుడి చెట్టు విత్తనం పెడితే కుంకుడి చెట్టు కుంకుడుకాయే కాస్తుంది, ఉసిరి చెట్టు ఉసిరికాయే కాస్తుంది. ఉసిరి చెట్టు ఉసిరికాయే కాసేటట్టుగా నేను నిర్ణయించలేదు. ఆ భూమి సారంతోటే అది ఉసిరికాయ కాసేటట్టు, శరదృతువులోనే అది కాసేటట్టు నేను నిర్ణయించలేదు. అది భగవంతుని యొక్క నిర్ణయం. ధాత్రి అని పిలుస్తారు. ఆ ఉసిరి పేదవారి పాలిట అమృతభాండము అని దానికి ఒక పేరు. ఈ శరదృతువులో ఆరోగ్యపరంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అన్ని రకాల సమస్యలకి కూడా విరుగుడు ఎక్కడుంటుంది అంటే ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఆ పెద్దలు ఒక మాట అంటుంటారు, భర్తని రక్షించుకోవాలనేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాజ్ఞురాలైన భార్య కార్తీక మాసం అంతా ఆదివారాలు ఉసిరికాయతో కూడుకున్న భోజనాన్నే భర్తకి పెడుతుంది అంటూ ఉంటారు. ఎందుచేత అంటే అది ఆయువుని కాపాడుతుంది. ఈ ఋతువులో ఏ 3 రకములైనటువంటి దోషములు, వాతము, పిత్తము, అలాగే వేడి, ఈ 3టిని కూడా నివారించి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి దేని యందు ఉంది అంటే ఉసిరికాయలో ఉంది. వృద్ధాప్యం వచ్చిన తరువాత నియమబద్ధంగా ఉసిరికాయని సేవించి తాను యవ్వనంలో ఉన్న శక్తిని తిరిగి పొందగలిగాను అని చవన మహర్షి నిరూపించి చూపించాడు. అంత గొప్పది. అందుకే ఈ కాలమునందు మిగిలినటువంటి వృక్షములతో పాటుగా, అంటే మిగిలిన వృక్షములంటే నా ఉద్దేశ్యంలో ప్రతిరోజు పూజలు అందుకునేది తులసి. అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దేనికి అంటే ధాత్రి పూజ. ఉసిరికి పూజ చేస్తారు. ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా ధర్మసింధు లాంటి గ్రంథాలు మనకి తెలియచేసాయి. ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపో కుంకుమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అంటారు. ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు. అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టుందే, ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు. ఇది పరదేవత. పరదేవత అయి ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులోంచి వస్తోంది. అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది. ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది. అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శనికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం. మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం
నిష్పాపం కురు సర్వదా. ఇది ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో తప్పకుండా చెప్పండి. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి, వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఈ శ్లోకాలు చెప్పవచ్చు. అందులో ఒక మాట అంటారు, అమ్మా ధాత్రీదేవి నమస్తుభ్యం. దేవి అంటే దివు, ప్రకాశించున్నది. నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది. అది ఈ మాంసచిక్షునకు గోచరం కాకపోవచ్చు. అమ్మలో అమ్మతనం ఉన్నట్టు, నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు, గురువుగారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు, భగవంతుని యందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది. అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మా, నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి. నా సర్వ పాపములను క్షయించేయి. సర్వపాప క్షయంకరి. పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం, అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు కలగడం, అటువంటి పనులు చెయ్యడం దోషం. కానీ అమ్మా, ఏ కారణం చేతనో ఏ లౌల్యానికో చేశాను, ఆ దోషాన్ని తొలగించి ఇకపైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి. సర్వపాప క్షయంకరి పుత్రాం దేహి. నాకు వంశం నిలబడాలి, నేను కన్యాదానం చెయ్యాలి, అందుకని నాకు కొడుకుని కూతుర్ని, కొడుకుంటే మనవణ్ణి మునిమనవల్ని, అమ్మా నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు. అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి, ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు. ఆయన బిరుదులు కోరుకోలేదు, ఆయన సన్మానపత్రాలు కోరుకోలేదు, ఆయన తాంబూలాలు కోరుకోలేదు, ఆయన సభలన్నింటికీ వెళ్ళి మాట్లాడాలని కోరుకోలేదు. ఆయన ఒకే ఒక ఉద్దేశ్యం, లోకాన్ని అనుగ్రహించడం. అటువంటి ఋషిప్రోక్తమైన విషయముల యందు కూడా దోషం పట్టే ప్రయత్నం చెయ్యడం సంస్కారహీనత్వం. అందుకే ఋషి దార్శనికుడై మనకు అందిస్తున్నాడు. మనమేది చూడలేకపోయామో దాన్ని చూడగలగడం ఋషి యొక్క గొప్పతనం. కాలమునందు, దేశమునందు, వాతావరణమునందు, ప్రకృతి యందు ప్రకటనమయ్యేటటువంటి భగవద్విభూతిని ఆయన లెక్కగట్టగలడు. 3 రోజుల తరువాత సముద్రంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాన్ని ఒక రాడార్ ఎలా కనిపెడుతుందో, ప్రకృతిలో ఏ ఏ పదార్థముల నుండి భగవద్విభూతి వ్యక్తమవుతోందో కనిపెట్టగలిగినటువంటి శక్తి ఋషి ఎందున్నది. ఒక రాడార్ యందు ఆ శక్తి ఉన్నది అని నువ్వు అంగీకరించగలిగితే, ఒక ఋషి యందు కూడా అటువంటి శక్తి ఉంటుంది అని అంగీకరించాలి. అది ఆయన మేధస్సు. నాకు లేదు కాబట్టి ఆయన ఎందు ఉండదు అని అనకూడదు. నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే ఎంత దారుణమో, నాకు ఆ శక్తి లేదు కాబట్టి ఋషి చెప్పినది తప్పనడం అంతే తప్పు. కాబట్టి ఆ ఉసిరి చెట్టు యందు పరదేవతానుగ్రహము ప్రస్ఫుటమై ఉన్నది. కాబట్టి అమ్మా, నువ్వు నా వంశాన్ని నిలబెట్టగలవు. కాబట్టి పుత్రాం దేహి, నాకు బిడ్డల్నియ్యి. అంతేకాదమ్మా, దానితో పాటుగా తల్లి మంచి పనులు చేసినవాడు అన్న కీర్తిని నాకి. అంటే నా మనసులోంచి మంచి పనులు చెయ్యాలన్న సంకల్పాలు కలగాలి. ఆ మంచి పనులు చెయ్యడానికి నేను దృఢదీక్షతో నిలబడాలి. మహాత్మా గాంధీ గారంతటి వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు, అసలు జీవితంలో ఎక్కువ రాళ్ల దెబ్బలు ఎవరు తింటారు అంటే, మంచి పనులు చేద్దామని ఎవడు నడుము కట్టుకుంటాడో వాడికే ఎక్కువ రాళ్ల దెబ్బలు తగులుతాయి. చెడ్డ పనులు చేద్దామనుకున్నవాడు వాడి బతుకే అంతా అని వదిలేస్తారు. కానీ మంచి పనులు చేద్దామని నిలబడిన వాడు ఉంటాడే, వాడికే రాళ్ల దెబ్బలు ఉంటాయి. నేను నా జీవితంలో మంచి పని చేద్దామనుకున్న నాడు మొట్టమొదట జీవితంలో తెలుసుకున్న ప్రథమ సత్యం ఇదే అని రాసుకున్నారు గాంధీ గారు. కాబట్టి తల్లి, నాకు ఒక మంచి సంకల్పం కలగచ్చు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొద్దామంటే ఎన్నో వ్యతిరేక శక్తులు బయలుదేరుతాయి. వాటి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్ళడం మొదటి లక్షణం. పట్టించుకోకుండా ముందుకెళ్ళి మంచికి నిలబడగలిగినటువంటి ధృతి నిలబడి కీర్తివంతుడు కావడం నీ అనుగ్రహం చేత కలగాలి. లేకపోతే నాకెందుకు ఈ గొడవంతా అని వదిలిపెట్టేయచ్చు. అలా వదిలిపెట్టేయకుండా నిలబడగలిగినటువంటి ధృతిని నాకి, ఆ కీర్తిని నాకి.
వాడిలా బ్రతకండి అని మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి. అమ్మా నన్ను అటువంటి యశోవిరాజితుణ్ణి చెయ్యి. అంతేకాదు ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం, నాకు ప్రజ్ఞని, మేధస్సుని, సౌభాగ్యాన్ని అన్నిటికన్నా అమ్మ నాకు విష్ణుభక్తించ శాశ్వతీ, శాశ్వతమైనటువంటి విష్ణుభక్తిని నాకు అనుగ్రహించు. తల్లి నీరోగం కురుమాం నిత్యం, నా శరీరము రోగము లేకుండా ఉండేటట్టుగా చూడు. శరీరమునకు రోగం ఉండకూడదు, మనసుకి నిరుత్సాహం ఉండకూడదు. ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కానివ్వండి, మంచి శ్రేష్టమైన ఆహారం తింటాను, ప్రతిరోజు 1 గంట సేపు వ్యాయామం చేస్తాను, ఆరోగ్యంతో ఉంటాను. ఏం చేస్తావు ఆ ఆరోగ్యవంతమైన శరీరంతో? ఏమీ చెయ్యను, ఇంట్లో కూర్చుంటాను, ఏవో అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ శరీరం వల్ల ఎవరికి ఉపయోగం? సమాజానికి ఏమిటి ఉపయోగం? ఇంకొకడు ఉన్నాడు, శరీరం దేనికి సహకరించదు, కానీ ఆయన మనసుకి మాత్రం ఉత్సాహం ఉంది. అలా డేకుతోనో పాకుతోనో ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటాడు. మనసు జవంతో ఉండి ఉత్సాహంతో ఉండి శరీరం సహకరించకపోయినా తగినన్ని పనులు చేయలేడు. శరీరం మంచి ఆరోగ్యంగా ఉండి మనసు ఉత్సాహంతో సత్సంకల్పములతో లేకపోయినా సమాజములకు హితం ఉండదు. అందుకే మనసు ఉత్సాహంతో ఉండాలి, శరీరము ఆరోగ్యంతో ఉండాలి. అమ్మా ఇవి నువ్వు నాకు అనుగ్రహించు. ఎవరిని అడుగుతున్నారో? ఉసిరి చెట్టును అడుగుతున్నారు. ఉసిరి చెట్టును అడిగి 108 నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు. కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు. 21 నామములు చెప్పాలి. ధాత్రీ నమః, కాంత్యై నమః, శాంత్యై నమః, మేధాయై నమః, కళ్యాణ్యై నమః, విష్ణుపత్న్యై నమః, మహాలక్ష్మ్యై నమః, ప్రకృత్యై నమః, కమలాయై నమః, రమాయై నమః, అభ్ధిసంభవాయై నమః, పద్మసంభవాయై నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, విశ్వరూపాయై నమః, సుధృత్యై నమః. ఇటువంటివి 21 నామాలు ఉన్నాయి. ఆ 21 నామములు చెప్పి 8 ప్రదక్షిణములు చెయ్యాలి. ఒక ప్రదక్షిణం కాదు, 8 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి 8 దీపములుంచు అన్నారు. ఏమిటి 8 దీపములు అంటే? 8 దిక్కుల యందు 8 దీపములు పెట్టాలి. 8 దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు. అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నీవు నమస్కరిస్తే, అటువంటి సంస్కారము మన యందు నిలబడితే, ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని 8 దిక్కులా 8 దీపములుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుపో కుంకుమో అక్షతలో వేసి 8 దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి నమస్కరిస్తారు. ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తాము రక్షించుకోవడానికి చేస్తారు. అగ్ని ఆరాధన విశేషంగా ఉండేటటువంటి మాసం కనుక ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకములైనటువంటి దీపములు ఉంచుతారు. తత్వతః ఎక్కడ దీపం పెట్టినా దీపానికి ఉండేటటువంటి లక్షణం ఒక్కటే, కానీ అది ఎక్కడ పెట్టబడింది అనేటటువంటి దాన్ని బట్టి ఆ దీపానికి ఒక పేరు వస్తుంది. ఉదాహరణకి మీరు ఏదో ఒక కార్యాన్ని సంకల్పం చేసి ఆసమాప్త పర్యంతం ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం, ఇది పూర్తయిపోయి పూర్ణాహుతి అయిపోయే వరకు ఈ దీపం ఇలాగే వెలుగుతూ ఉండాలని సంకల్పం చేస్తున్నాను అంటే ఇది పరబ్రహ్మస్వరూపమై విఘ్నములు లేకుండా నన్ను కాపాడాలి అని ఒక జ్యోతిని వెలిగించారనుకోండి, దాన్ని నందాదీపము అంటారు, అఖండ దీపము అంటారు. తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆయన పద్మపీఠం మీద నిలబడినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట ఆ దేవాలయంలో ఆనందనిలయ విమానంలో అఖండ దీపం వెలిగించాడు. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆ అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అది అఖండ దీపం. అలాగే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది ఈ కార్యక్రమ ఆసమాప్త పర్యంతం వెలగాలి అని వెలిగించారనుకోండి, దాన్ని
అఖండ దీపం అంటారు, లేదా నందాదీపము అంటారు. అలాగే తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళి, ఇంట్లో పెరట్లో బోల్డ్ అన్ని తులసి చెట్లు ఉన్నాయి, లేకపోతే ఒక తులసి కోట ఉంది, అక్కడ ఒక దీపం ఉంచారనుకోండి, దాన్ని బృందావన దీపము అంటారు. పూజా మందిరంలో వెలిగించారనుకోండి, అర్చనా దీపము అంటారు. దాన్ని పట్టుకెళ్ళి బలిపీఠం మీద పెట్టారనుకోండి, బలిదీపము అంటారు. మీరు ఎక్కడ దీపాన్ని వెలిగించారు అన్నదాన్ని బట్టి ఆ దీపము యొక్క పేరు మారుతూ ఉంటుంది. తత్వతః మాత్రం దీపము దీపమే. కానీ ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. భారతదేశంలో ఇవాళ కాదు, ఈ దీపానికి ఎనలేని ప్రఖ్యాతి. నేను ఇందాక మీతో వెంకటాచల క్షేత్ర ప్రసక్తి తీసుకొచ్చాను కదూ, అలాగే బదరీ లాంటి క్షేత్రాలలో కొన్ని నెలల పాటు దేవాలయాన్ని మూసేస్తారు, చలికి ఎవ్వరూ వెళ్ళలేక. పెద్ద పాలికలో దీపం వేసి వదిలిపెట్టి తలుపులు మూసేస్తారు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి తలుపు తీసేటప్పటికీ అంత చలికి అన్నీ గడ్డకట్టేస్తాయేమో, కానీ ఆ దీపం మాత్రం అలాగే వెలుగుతూనే ఉంటుంది. అంటే ఈ దేశంలో భగవంతుని యొక్క ఆస్తిక్యానికి, ఆయన ఉన్నాడనేటటువంటి పరమ సత్యాన్ని నిరూపణం చేస్తూ నిలబడినది ఏది అంటే ఆ జ్యోతిస్వరూపం. అందుకే పరబ్రహ్మాన్ని జ్యోతిగా కీర్తిస్తారు, గురువుని జ్యోతిగా కీర్తిస్తారు. మా ఇంట దీపం వెలిగించాడండి అంటారు. మహోపకారం చేసిన వాడు ఉన్నాడనుకోండి, అది ఒక రోజుకో ఒక పూటకో చేసినది కాదు, ఒక జీవితానికి సరిపడ ఉపకారం, లేదా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మహోపకారం, గురువు చేసే ఉపకారం. ఇంట దీపం వెలిగించాడు అంటారు. దేవాలయంలో దీపపు యొక్క కాంతిలో పరమేశ్వర దర్శనం చేస్తారు. ఆ దీపాన్ని గురువుగా భావిస్తారు. గురువు గారి వాక్కుల వలన భక్తి కలిగి నేను భగవద్ దర్శనానికి వచ్చాను, అదిగో ఆ దీపమే మా గురువు గారు అని దీపంలో గురువు గారిని దర్శనం చేస్తారు. దీపము అంత గొప్పది. అందున ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారు. దాన్ని ఆకాశ దీపము అంటారు. ఇది మిగిలినటువంటి నెలలలో వెలిగిస్తారు అని లేదు, కానీ ఒక్క కార్తీక మాసంలో వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది సాధారణంగా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం. ధ్వజస్తంభానికి అడ్డంగా ఒక కొయ్య ఉంచి దానికి ఒక కప్పీని ఏర్పాటు చేసి గాలి లోపలికి ప్రవేశించడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రములతో కూడుకున్నటువంటి భరిణె వెంటి ఒక పరికరంలో దీపాన్ని వెలిగించి తాడు పట్టి లాగి పైకి ఎత్తుతారు. దాన్ని ఆకాశ దీపము అని పిలుస్తూ ఉంటారు. యథార్థమునకు ఆకాశ దీపం ఒక్క దేవాలయంలోనే కాదు, ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు. ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు, దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాక్కు. ఎలా వెలిగించవచ్చు అంటే, యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చేయి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారు. ఏదో మా ఇంటికి నేను యజమానిని, నా చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు. చుట్టూ 8 చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి, అందులో 8 చిన్న దీపాలు వెలుగుతూ ఉంటాయి, మధ్యలో పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపాన్ని ప్రదోష వేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు. వెలిగించి ఒక మాట చెప్తారు, దామోదరాయ నభసి తులాయాం డొలయా చష. స్వామి, నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు. అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర, అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశ దీపం పెడుతున్నాను. ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో ననంతాయ చ నమో ననంతాయ వేధసి. స్వామి, నీకు నేను వెలిగించినటువంటి ఈ దీపానికి ఒక లక్షణం ఉంది. ఇది ఊగుతూ ఊయలలా నీకు ఆకాశ మార్గంలో అనంతంగా వ్యాపించినటువంటి నీకు పైకెత్తి పెట్టినటువంటి దీపం. సాధారణంగా దీపం కదలకుండా కింద ఉంటుంది, ఈ దీపం ఊయలలా కదులుతూ ఆకాశంలో దేవతలు ప్రయాణం చేసి వెడుతూ ఉంటారు. ఆ ప్రయాణం చేసి వెళ్ళేటటువంటి దేవతలకి, ఆకాశ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి
దేవగాయకులు వెడుతూ ఉంటారు అని రామాయణంలో కూడా కనపడుతుంది. వాళ్ళు శుభవార్తలు చెప్తూ ఉంటారు అని చెప్పి, అటువంటి ఉత్తములైనటువంటి వారికి ఇదిగో నేను ఆ విష్ణు స్వరూపానికి కదులుతున్నటువంటి ఊగుతున్నటువంటి ఈ దీపాన్ని తులాయాం డొలయా సహా ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను. అలా 30 రోజుల పాటు ఆకాశ దీపాన్ని ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ వెలిగించినటువంటి వారు ఉత్తరోత్తర జన్మల యందు తత్ఫలితము చేత ఏమీ ఆశించకపోయినా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని శాస్త్రవాక్కు. ఎందుకంటే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, మనం అడిగామా అడగలేదా అని వారు చూడరు. వారి ఆరాధన చేసినప్పుడు వారు ఒక ఫలితాన్ని ఇస్తారు. ఆకాశ దీపాన్ని వెలిగించినటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప ఫలితం అనంతమైనటువంటి ఐశ్వర్యము ఉత్తర జన్మల యందు ఇయ్యబడుతుంది. అది భక్తి ఐశ్వర్యం అయితే ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది? బాహ్యంలో ఉన్న ఐశ్వర్యం అక్కర్లేని శత్రుత్వాలు తీసుకొస్తుంది. భక్తి ఐశ్వర్యం యోగరతోవా భోగరతోవా ఎప్పుడు సంతోషంతో నందతి నందతి నందచ్చేవ, ఆనందంతో లోపల భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందంగా కాలం గడపడానికి వీలైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు. అటువంటి ఆకాశ దీపాన్ని ఒక్క కార్తీక మాసంలోనే వెలిగిస్తారు. అది ఒక ప్రత్యేకత ఈ మాసంలో. అసలు ఈ మాసానికి ఒక విశేషం ఉంది. అత్యంత తేలికైనటువంటి మార్గంతో భగవంతుణ్ణి ఆరాధించడం, లోకాన్ని కాపాడడం రెండింటినీ కార్తీక మాసంలో సమన్వయం చేశారు. కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం, లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం, చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచిపెట్టడం. ఇంతే కాదు, ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తాడు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు. 365 ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూందీ ఒత్తి అని పిలుస్తూ ఉంటారు. గుత్తి చేసి వెలిగిస్తారు. ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి 365 ఒత్తులు, అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాడిని 365 రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి క్షమస్సత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నాను. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు. త్రయంబకమావాహయామి అంటారు. ఓ త్రయంబకుడా నువ్వు రా, లేదు దామోదరమావాహయామి, ఓ దామోదరుడా నువ్వు రా అంటారు. వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు, నిజానికి ఉన్నది ఒకటే తత్వం. నువ్వు శివుడిని పిలువు అభ్యంతరం లేదు, విష్ణువుని పిలువు అభ్యంతరం లేదు. వచ్చి ఈ జ్యోతిలోకి ప్రవేశించు. ప్రవేశించి ఏం చెయ్యాలి? కీటాపతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులున్నాయి, పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులున్నాయి. అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి. అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి, అవి కదలలేవు. తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్య భగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి. అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు. అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక. ఏ కారణం చేత? నేను వెలిగించిన ఈ దీపం ఉందే, ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో అవి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః.
ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక, లేదా కొన్ని కోట్ల జన్మలు హీనోపాధులలో ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి నరజన్మని పొంది భక్తితో తరించుగాక అని మిగిలిన ప్రాణులన్నిటినీ కూడా అభ్యుదయ పథంలోకి పంపడానికి యోగ్యమైనటువంటి పౌర్ణమి తిథి దీపం వెలిగించి ఈ మాట చెప్పగలిగినటువంటి అదృష్టం మనుష్యునకు ఇయ్యబడినటువంటి మాసం కార్తీక మాసం. అంటే ఈ నెలలో సమస్త ప్రాణులు కూడా అనుగ్రహింపబడతాయి దీపము ద్వారా. అంత గొప్ప మాసం. అయితే ఇందులో విశేషం ఏమిటంటే కేవలం ఏదో పుణ్యానికి సంబంధించినటువంటి విషయం ఒక్కటే నడవడం కాదు, మనుష్య సంబంధాలకి కూడా కార్తీక మాసం అంత పెద్ద పీట వేస్తుంది. కార్తీక మాసం ప్రారంభం పాడ్యమి, బలిపాడ్యమి శుక్లపక్షంలో. విధియ దగ్గరికి వచ్చేటప్పటికి అది యమ విధియ. సూర్యభగవానుడికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు యమధర్మరాజు, కూతురి పేరు యమున. ఇద్దరికీ ఒక లక్షణం, ఇద్దరూ ముందుకెడతారు తప్ప వెనక్కి రారు. ఎందుకనంటే కాలస్వరూపుడు, ఆయనకి కాలుడు అని పేరు. ఆయన కాలంలో పడగొట్టవలసిన వాళ్ళని ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పడగొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. యమున ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు. అదే గంగ అయితే దక్షిణ దిక్కుగా వెడుతున్నటువంటి గంగ వారణాసి దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది. అందుకని కాశీగంగా కాశీగంగా అంటారు. కాశీగంగకి హరిద్వార గంగకి ఏమిటి తేడా అంటే దక్షిణ దిక్కుకు వెడుతున్నది, ఉత్తరానికి తిరిగింది కాశీలో. ఎన్ని జన్మలెత్తినా చిట్ట చివరికి ఈ శరీరం ఊరికి దక్షిణాన ఉన్నటువంటి శ్మశానంలో కాలిపోతోంది. కానీ ఏ జన్మలో ఉత్తర దిక్కుకు తిరిగి మృత్యుంజయుడైనటువంటి పరమశివుని వంక చూశాడో ఆ జన్మలో ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి పునాది రాయి వేసుకుంటున్నాడు. గంగ అక్కడ ఉత్తరాభిముఖమైంది అంటే మనకి పాఠం నేర్పుతోంది. అందుకని కాశీగంగా కాశీగంగా అంటారు. యమున వెనక్కి రాదు, ముందుకు వెళ్ళిపోతుంది. కాలము ముందుకే వెడుతుంది తప్ప కాలం వెనక్కి రాదు. ఇంకా అందుకే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. కలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అని వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. కాలము పరమ బలవత్తరమైన స్వరూపం. ఆ కాలంలో ఎవరు ఏది అనుభవించాలని ఉంటే అది అనుభవించడమే తప్ప కాలమునకు ఎదురు తిరగగలిగినటువంటి వాడు ఉండడు. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. నేను కాలం రూపంలోనే అన్నిటినీ గణన చేస్తున్నాను అంటాడు. అటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపమైనటువంటి యముడు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతుంటాయి. ఇద్దరికీ ఎప్పుడూ హడావిడే కనుక ఇద్దరూ ఒకరి ఇంటికి ఒకరికి వెళ్ళే అవకాశం లేదు. కానీ జీవితాల్లో రెండు రకాలైనటువంటి ధనం ఉంటుంది. ఒకటి భౌతికమైన ధనం, సంపాదించి తెచ్చిన ధనం. దాన్ని తక్కువ చేసేవరూ మాట్లాడలేదు. ధార్మికంగా సంపాదించమన్నారు తప్ప డబ్బుండడం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు. సంపాదించకపోవడం తప్పని చెప్పారు. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్యకుప్యతి ననుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమర్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ. నీతి తప్పకుండా డబ్బు సంపాదించమనే చెప్పారు తప్ప డబ్బు అసలు సంపాదించకు, డబ్బుని నింద చెయ్యి అని ఎక్కడా చెప్పలేదు. కానీ నీకు ధార్మికంగా ఎంత వచ్చిందో దానితో తృప్తిగా బ్రతుకు, అంతేకాని దానికోసం వెంపర్లాడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు. కాబట్టి ధనం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషమే. కానీ ఆ ధనంతో పాటుగా మిగిలిన ప్రాణులకు తక్కువ ఉండేటటువంటి ధనం మనుష్యుడిగా పుట్టిన వాడికి మాత్రమే విశేషంగా ఉండే ధనం రెండవది ఉంది. అది మానసికమైన ధనం. ఒక కుక్క ఉందనుకోండి, దాని కడుపున పుట్టిన పిల్లకి పాలిచ్చి పెద్ద చేస్తుంది. అది తనంత తాను ఆహార సముపార్జనం మొదలుపెట్టింది అనుకోండి, ఆ కుక్కని వదిలిపెట్టేస్తుంది తప్ప ఇక తన కడుపున పుట్టిన బిడ్డ ఏమైంది అన్న విషయం గురించి కుక్కకి స్ఫురణలో ఉండదు. కానీ మనుష్యుడు అలా కాదు. తల్లి, తండ్రి, తోడపుట్టిన వాళ్ళు, తల్లిని తండ్రిని కన్నటువంటి తాతగారు, ముత్తాతగారు, తన చుట్టుపక్కల వాళ్ళు, తన దేశం, తానున్న ప్రపంచం, తన వీధి, తన ఇల్లు, తన పరిసరాలు, మా ఊరు, మా ఊళ్ళో చంద్రుడు. చంద్రుడు ఎక్కడైనా ఒకటే, కానీ మా ఊళ్ళో చంద్రుడు అంటాడు ఒక ఆయన.
తన ఊరిలో ప్రవహిస్తున్న నది, తన ఊరిలోని చెరువు, వీటన్నిటినీ కూడా పరమ సంతోషంతో అనుబంధంతో అనుభవించగలిగిన వాడు మనిషి ఒక్కడే. అవి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. ఆయన తనంత తానుగా కొన్ని అనుబంధాలు ఇచ్చాడు. మొట్టమొదటిది తల్లిదండ్రులతో అనుబంధం, ఆ తరువాత రక్త సంబంధం, తోడ పుట్టిన వాళ్లతో ఏర్పడుతుంది. అది ఇక ఆ తర్వాత జీవితంలో పెంచుకుందామంటే వచ్చేవి కావవి. దేశే దేశే కళత్రాణి దేశే దేశీ చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదర అంటాడు రాముడు. ఏ దేశం వెళ్ళినా భార్య దొరికి వివాహం చేసుకోవచ్చు, ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు. ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులు అని ఎవరైనా దొరకచ్చు, కానీ నా తోడ పుట్టినవాడు, నా తోడ పుట్టినది అన్నది మాత్రం ఈ జన్మకి ఓ ముగ్గురో నలుగురో నాతో కలిసి పుట్టిన వాళ్ళు ఏకోదరులు ఎవరో, ఏ తల్లి కడుపులో మేము నలుగురం కలిసి పడుకుని బయటికి వచ్చామో వాళ్ళమే. అది అపురూపమైన సంబంధం, అది రక్త సంబంధం. ఆ చెల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో. అసలు అన్నయ్య 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 అని 1కి 4 మాటలు అంటుంటే, ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క వాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు, ఇలా చెయ్యి పట్టుకుని మా అన్నయ్య అంటుంది. భాగవతంలో కూడా కంసుడు అంత దుర్మార్గుడై దేవకీదేవికి పుట్టిన సంతానాన్ని చంపడానికి వస్తే అన్నయ్య అన్నయ్య అని 4 మాటలంటే వదిలేస్తాడనుకొని అన్నవు నీవు చెల్లెలికి అని అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయు మన్న విని మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది. ఏమీ లేకపోనివ్వండి, ఆ అనుబంధాలు అలా ఉంటాయి. ఇవాళ ఎవరో కడుపులో చేయి పెట్టి కిలికినట్టు అనిపించింది. దినపత్రికలో ఒక ఫోటో చూస్తే ఎవ్వరూ లేరిద్దరు అన్నదమ్ములు, కడుపేదవాళ్ళు. అన్నగారు చనిపోయాడు, తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరు లేరు. బిగిసిపోయిన శరీరాన్ని తమ్ముడు సైకిల్ మీద పెట్టుకుని తీసుకెళ్ళి శ్మశానంలో అంత్యేష్టి చేశాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. కలిసి పుట్టారు కనుక ఆ అనుబంధాలు మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు. మనంత మనం ప్రయత్నపూర్వకంగా, అది ఒక గొప్ప మానసిక ధనం. పడని విషయాలు ఎన్నో ఉండొచ్చు, పడే విషయాలు 1, 2 ఉంటాయిగా. నీకు ఇష్టమైన దోసకాయ పప్పు చెల్లెలు వండితే చాలుగా. మీ బాల్యం తలుచుకొని మీరు నవ్వుకుంటూ ఒక్కరోజు గడపచ్చుగా. అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళాలిగా. అన్నదమ్ముడు వచ్చాడని ఆవిడ మురిసిపోవాలిగా. నీకున్నంతలో ఒక 100 రూపాయల చీర చెల్లెలికి పెట్టి వస్తే ఆ కట్టుగా అన్నయ్య బాగుందా అంటే మురిసిపోవాలిగా నువ్వు. ఆ అనుబంధం మిగిలిన ప్రాణులకు లేదుగా. పరమేశ్వరుడు నాకేగా ఇచ్చాడు. దాన్ని వదులుకోవడం ఎంత అన్యాయం. ఒక తాతగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం మనవలతో ఆడుకోవడం. మనవలకి ప్రత్యేకించి 2వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వచ్చే లోపల వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని తాతగారు చెప్పేటటువంటి కథలు, అవి విని మనవడు పొందేటటువంటి స్ఫూర్తికి తాతగారు దూరం అయిపోతే, తాతగారు అది కోల్పోతే, మీరు ఏ కారణమైనా చెప్పండి, మనవడు తాతగారి దగ్గర లేకపోతే ఈశ్వరుడి తప్ప నా తప్ప? ఆయన మనవణ్ణి ఇచ్చాడు, కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ మనవణ్ణి నా దగ్గర పెట్టుకోలేకపోవడం, ఆ మనవడితో మాట్లాడలేకపోవడం పెద్ద దురదృష్టం కదూ. అది మనిషి తప్పిదం. నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. పూర్వం ఏ పల్లెటూరు వెళ్ళినా పేరు పెట్టి పిలుచుకునేవారు కాదు. బావా ఇలా రా అనేవారు. అందుకే నేరాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఆ అనుబంధాల వల్ల అంత ప్రేమ ఉండేది. ఆ అనుబంధాలు మటుమాయం కాకూడదు. ఋషులు దార్శనికులు, దేవతలు దార్శనికులు. ఏమో రాబోయే కాలం ఎలా ఉంటుందో. ఇంట్లో ఇదే గదండి అంటే మాస్టర్ బెడ్రూమ్, మేం పడుకునే గది అంటాడు. ఇదేమిటండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటాడు. మరి మీ అమ్మగారు నాన్నగారు పడుకునే గది లేదు ఇంట్లో. అంటే అమ్మకి నాన్నకి శరీరంతో ఉంటే వాళ్ళు పడుకోవడానికి ఒక గది లేదు. ఇల్లు పూర్తయ్యాక తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఇది మా గది, ఇది పిల్లల గది, ఇది హాలు, ఇది వంటిల్లు. ఆ తండ్రి ఎంత చిన్నపుచ్చుకుంటాడు. రక్తాన్ని చెమటగా మార్చి పెంచి పెద్ద చేశాడు.
బహుశా ఇది ఆలోచించారు దేవతలు. మనని చూసి వీళ్ళు నేర్చుకుంటారనుకున్నాడో ఏమో. అన్నయ్య, నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ, ఇంకొంచెం తిననయ్యా, ఇంకొంచెం తిననయ్యా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసం ఓ వరం అడిగింది. అన్నయ్య, ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని, ఏ తమ్ముణ్ణైనా సరే, ఏ అక్క అయినా, ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా. తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు. అంతేకాదమ్మా, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను, విశాల హృదయంతో అడిగావు. ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా, సౌమాంగల్యంతో ఉంటుంది, వరం ఇస్తున్నానన్నాడు. యజ్ఞం చేయమన్నారా, యాగం చేయమన్నారా? ఏడాదికి ఒక్కసారి భగినీహస్త భోజనమని తోడ పుట్టిన దాని ఇంటికి వెళ్ళి అన్నం తినమన్నారు. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెల ఇంటికి వెళ్ళాలి. అది లేని నాడు మీరెంతమంది అండి అంటే, నాకు అక్క ఉంది, నాకు చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగం ఏముంటుంది? ఒక్కసారి ఆ పిలుపు రావాలి, దానికోసమే వెళ్ళాలి, ఆ ప్రేమతోనే పెట్టాలి, ఆ ప్రేమతో తిని రావాలి. ఆ అనుబంధాలు మిగిలిన ప్రాణులకు లేవు, మనుష్యులకు ఉన్నాయి. అలా బ్రతకండి. అన్నయ్య వెళ్ళిపోగలడా? అమ్మా నువ్వు రా, పుట్టింటికి రా, ఎన్నాళ్ళయిందో, నువ్వు ఒకరోజు అడిగావు, రేపు కూడా ఉంటాను, మా ఇంట్లోనే ఉంటారా? ఇప్పుడు యమునని తన ఇంటికి తీసుకెళ్ళాడు వెంటనే. ప్రేమ ఎప్పుడో వస్తానంటే కాదు, వచ్చేసేయి అని. ఏం చేస్తాడు? తీసుకెళ్ళి పసుపు కుంకం ఇచ్చాడు, చీరాసారే ఇచ్చాడు, మధురమైన మంజుల భాషలో మాట్లాడాడు, పంపించాడు. అందుకని అది సోదరి తృతీయ, శుక్లపక్ష తదియ ప్రత్యేకించి అది సోదరి అన్నయ్య ఇంటికి వెళ్ళేటటువంటి తిథయింది. బహుశः ఏ మాసంలో కూడా ఇలా సాంఘికమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం చేస్తూ నీకు మానసికమైన ఐశ్వర్యం ఒకటి ఉంది, దానికి దూరం అయిపోకు, దాన్ని అనుభవించడం నేర్చుకో, సంతోషంగా బ్రతుకు. నీకు 80 ఏళ్ళు వచ్చేయచ్చు, నీ చెల్లికి 75 ఏళ్ళు వచ్చేయచ్చు. కానీ ఆ చెల్లెల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, అన్నగారు మా చెల్లెలు చాలా బాగా పాడుతుందండి తత్వాలు, ఏది పాడు అంటే, జుట్టు ముగ్గుబుట్టయిపోయినటువంటి చెల్లెలు పాట పాడుతుంటే ఆ అన్నయ్య, ఆ చెల్లెలు, ఆ ప్రేమ చూస్తుంటే అబ్బా ఏమన్నా చెల్లెళ్ళండి అనిపిస్తుంది. ఒక కడుపున పుట్టింది కొట్టుకోవడానికే, మాటలు లేవని చెప్పుకోవడానికే, ఆ పాటి ప్రేమ చూపించలేకపోవడానికే ఎంత జారిపోయిన జీవితాలు అయిపోతాయి అవి. అది జ్ఞాపకం చేయగలిగినటువంటి తిథులతో కూడుకున్నటువంటి మాసం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం కేవలం భగవదారాధన మాత్రమే కాదు, ఒక మనిషిగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలవడం నేర్పినది, మానసికమైన ధనాన్ని అనుభవించడం నేర్పిన నెల కార్తీక మాసం. అంతేకాదు, పక్కనే చూడండి 4వ తిథి వస్తుంది, చవితి. చవితి వచ్చేటప్పటికి పావుతో అనుబంధం. పావు అనేటప్పటికీ కేవలం విషక్రిమి అని మీరు అనుకోకండి. సనాతన ధర్మంలో పావుతో 3 రకాలైన అనుబంధాలు ఉంటాయి. ఒకటి, మనకి ఆహారం ఎక్కడ దొరుకుతుందో, మన శరీరము పోషింపబడడానికి కావలసిన పదార్థం ఎక్కడ నుంచి వస్తుందో అక్కడే పాము కూడా నివాసం చేస్తుంది. మనకి కావలసిన ఆహారం భూమిలోంచి వస్తుంది, ఆ భూమిని దున్ని పంట పండిస్తారు, అక్కడే కలుగులో పాము కూడా పడుకుంటుంది, అక్కడే గట్టుకున్న కన్నంలో పాము పడుకుంటుంది, అక్కడే ఉన్న నీళ్లలో పాము తిరుగుతూ ఉంటుంది, అక్కడే రైతు కూడా తిరుగుతూ ఉంటాడు. అలాగే రెండవది, ఆ పాము సమస్త దేవతలకు కూడా ఆభరణ విశేషం. అసలు దేవతలకి ఆభరణం కానటువంటి పాము లేదు. నాగయజ్ఞోపవీతధారిణం అని దేవతలు నాగుపాముని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి శయనం, ఆదిశేషుడు ఆయనకి ఛత్రం,
ఆయనే చాందిని. వాసుకి క్షీరసాగర మథనంలో మందర పర్వతానికి చుట్టబడినటువంటి తరిత్రాడు. అలాగే విఘ్నేశ్వరుడు పొట్ట చుట్టూ ఒక పావుని చుట్టుకుని ఆయన సర్పవడ్డాణం పెట్టుకుంటాడు. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సర్పవడ్డాణం పెట్టుకుంటుంది. పడగ ఇలా ఎత్తి చూస్తూ ఉంటుంది. ఆ సర్ప వడ్డాణాన్ని చూసినంత మాత్రం చేత రాహుగ్రహం ఉపశాంతి పొందుతుంది అంటారు. అంత గొప్ప వడ్డాణం అమ్మవారు పెట్టుకుంటుంది. కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు. వెసదామోదర పాదఘాతనలచే వేవేల చందంబులన్ ప్రసభాటోపమజూపబాపణ భృచ్చటామండలంబసహంబై పగిలిన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోడితం బెసగంధంష్టల్ నుగ్గుగాగ గరళమగ్నిజ్వాలికల్ వెల్వడన్ అని పావు మీదకెక్కి నృత్యం చేశాడు. దాన్నే సభామంటపంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. పరమశివుడు తాండవం చేస్తుంటే ఆదిశేషుడు ఎగిరి కాలికి అంబెగా చుట్టుకుంటే శంకరాచార్యులు వారి శివతాండవ స్తోత్రంలో చెప్తారు. అంత వేగంగా తాండవం చేస్తుంటే పాము చుట్టుకుని ఉండలేక ఆదిశేషుడు కాలు నుంచి జారిపోతుంటే ఒక్కసారి ఆ కాలు పైకెత్త ఒక్క క్షణం అలా ఉంచేట. ఎందుకంటే బాగా చుట్టుకుని బిగుసుకున్నాక మళ్ళీ తాండవం చేసేస్తే. ఒక ఆయన వెళ్ళి పరమశివుడి యొక్క పాదానికి చుట్టుకున్నాడు. విష్ణువుకి పాన్పు అయ్యాడు. శివకేశవుల మధ్య భేదం ఉండదు సుమా అని ఆదిశేషుడు నిరూపణం చేశాడు. కాబట్టి పాము అనేటటువంటిది అందరికీ అన్వయం. కుండలినీ శక్తిగా అమ్మవారిగా ప్రతి వారిలోనూ 3.5 చుట్లు చుట్టుకుని వెన్నుపాము యొక్క మూలాధార చక్రమునందు పడుకుని ఉంటుంది అని శ్రీ విద్యా తంత్రం. కాబట్టి అసలు పాము అన్వయం కానిది లేదు. అటువంటి పాము అధోముఖంగా వెళ్ళిపోయింది అన్నారనుకోండి పుట్టలోకి. దాని అర్థం ఏమిటి అంటే మనం తిన్న ఆహారంలో అతిసారవంతమైనటువంటి పదార్థం పురుషుని యందు వీర్యశక్తిగా మారుతుంది. అది కేవలముగా లౌకికమైనటువంటి కోరికలు కామోద్రేకానికి నష్టమైపోతే హీనమైనటువంటి పాము, కలుగులోకి వెళ్ళిపోయిన పాము అంటారు. అది ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ వీర్యశక్తి తేజోశక్తి అయి తేజోశక్తి ఓజోశక్తిగా పరిణమిస్తే వాడు బ్రహ్మదర్శనం చేయడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకుని తేజోవంతుడవుతాడు. అప్పుడు అది పైకి లేచినటువంటి పాముగా వర్ణింపబడుతుంది. అలాగే కర్షకుడు ఆ పొలం దున్నుతాడు. పావులకి పాలు పోస్తే పావులకు అర్థం అవుతుందా అంటారేమో. పావులకు కూడా భాష లేదేమో కానీ భావం తెలుసు. పసిపిల్లలు ఆడుకుంటుంటే పక్క నుంచి పాము పాకుతూ వెళ్ళిపోతుంది. నేను భారత ఆహార సంస్థలో పనిచేసేటప్పుడు ఊరికి దూరంగా ఉన్న గోదాముల్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో మేము చీకట్లో నిలబడి ఉంటే కాళ్ళ కింద నుంచి కాళ్ళ పక్క నుంచి పెద్ద పెద్ద పాములు వెళ్ళిన రోజులు ఉన్నాయి. మనం దాన్ని హాని చేయడానికి సిద్ధంగా లేము అంటే అది హాని చేయడానికి సిద్ధపడదు. అందుకే నాగుల చవితి నాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు. ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు. ఆ అన్నదాత రక్షింపబడాలి. అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ. వెళ్ళి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిలి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు. దానికేం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు. అందుకే పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుం తొక్కితే నా వాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, ఇదిగో ఈ నూకలు తీసుకో మాకు మూకలియ్యి అంటారు. అది 3వ ఫలితం. ఒకవేళ నేను తెలియక పొలం గట్టు మీద వెడుతుంటాను. నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు. మా తాతగారు వెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పగవాడు అనుకోక ఆయనకి నిన్ను చంపే ఉద్దేశం లేదు. పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు, వెళ్ళిపో. నడుం తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో. ఆయన జోలికి రాకు. నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టుకెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు. ఎందుకని అంటే ఎన్నో పావుల్ని నా జీవితంలో చేసినటువంటి ఉద్యోగరీత్యా పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. కాబట్టి అటువంటి పావుతో కూడా సఖ్యతతో సాధించలేనిది లేదు. ప్రేమ భావన చేత దేన్నైనా గెలవవచ్చు. శత్రుత్వం చేత శాసనం చేత తాత్కాలికంగా వంచగలవేమో, ప్రేమ భావన చేత శాశ్వతమైన మార్పు తేగలవు అని ఆ ప్రేమ భావనకు పట్టాభిషేకం చేసి పావుకి పాలు పోయించిన జాతి సనాతన ధర్మం. పుట్టలో పాలు పోసి సాధారణంగా సంతానాన్ని
కల్పించగలిగినటువంటి శక్తిగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. అందుకే వంశవృద్ధికారకాయ నమః అని ఆయనకు ఒక పేరు. కాబట్టి ఈ నూకలు తీసుకో, మాకు మూకలి. మూకలంటే నాకు 10 మంది కొడుకులు, 30 మంది మనవలు, 50 మంది మునిమనవలు, 70 మంది ఇనుమనవలు, ఇంతమంది ఇంట్లో ఆడుకుంటుంటే నేను తాతనై ముత్తాతనై వీళ్ళందరినీ చూస్తూ సంతోషంగా గడిపి కేవలం అనుబంధాలే కాదు, చిరంజీవన్దేవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్, చిట్ట చివర పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ శరీరం విడిచిపెట్టగలిగిన స్థితిని అని చెప్పడానికి నాగుల చవితిని 4 కారణాలకి చేస్తారు. ఇంత గొప్పగా అగ్ని ఆరాధన అనేటటువంటిది పతాక స్థాయి. పతాక స్థాయిలో ఉన్న ఆరాధనని దీపస్థాయికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి సాంఘికమైన అనుబంధాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పావుని కూడా ప్రేమతో గెలవగలిగిన జాతి. ఎందుకో తెలుసా? నటరాజస్వామి తాండవం చేస్తుంటారు. నటరాజస్వామి చిదంబరంలో కనకసభలో నాట్యం చేస్తుంటే ఆయనకి ఉపకారం చెయ్యగలిగిన వాళ్ళే చుట్టూ ఉంటారు. మధ్యలో వాయించేవాళ్ళు, ఏదో వీణ వాయించేవాళ్ళు, వేణువు వాయించేవాళ్ళు అందరూ చుట్టూ ఉంటారు. దేవతలందరూ తలకోవాద్యం భోగిస్తూ ఉంటారు. కానీ ఒక్క వాద్యం కూడా మ్రోగించలేని వాళ్ళు, పాట పాడలేని వాళ్ళు 2 ఉంటారు. ఎవరు అంటే ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రపాదుడు మహాభక్తుడు. రోజు అరణ్యాల్లోకి వెళ్ళి అప్పుడే వికసించిన పూలు తెచ్చి ఆకాశలింగానికి పూజ చేసేవాడు. పరమశివుడు చూసి, అయ్యయ్యో పాదాలు చీరుకుపోతున్నాయిరా అరణ్యాల్లో తిరగడంలో నీకని పెద్ద పులి యొక్క పాదాలు ఇచ్చాడు. అందుకే కింద శరీరం పెద్ద పులిది, తల మనుష్యుడిది ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ వ్యాఘ్రపాదుడు తీసుకొచ్చి ఆ పరమశివుడికి పూజ చేస్తాడు ఆ పువ్వులతోనని. అలాగే ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావన్నాడు శేషుడు. మేమందరం తలకొక వాద్యం వాయిస్తాం, నువ్వేం చేస్తావు? పావువి, నువ్వేం చెయ్యలేవు, ఏం వాయించలేవు, అలా చూడ్డానికే నువ్వు అన్నాడు. ఆయనకి బాధేసింది. నేను పావునన్నావు కదూ, దీర్ఘం లేకుండా హ్రస్వాక్షరాలతో నేను శివతాండవాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాడు. చేసి, మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు మ్రోగిస్తారు, నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడి పాదానికి చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే నేనొకటి, నా ఉంగరం ఒకటి కాదుగా, నా ఉంగరం ఎప్పుడూ నాతోనే వస్తున్నట్టుగా, నాకు భూషణం అయిపోయినట్టుగా ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవంలో కలిసిపోయిందంతే. అలా ఆదిశేషుడు నటరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు. ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయింది. క్రౌర్యానికి పరాకాష్ఠ అయిన పెద్ద పులి వ్యాఘ్రపాదుడు పరమశివ తాండవం చూస్తూ ప్రేమతోలా నిలబడిపోయాడు. ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో లేవు. శాసించి తాత్కాలికంగా ఉంచగలవేమో, కానీ ప్రేమతో తీసుకొచ్చిన మార్పు శాశ్వతమైన మార్పు. అందుకే ప్రేమతో పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ధర్మం. అందుకే నాగుల చవితి పండగ వచ్చింది. పక్కనే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు. ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. 5 మాత్రం పూజలో ఉంటారు. పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు, గణపతి. నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన 4 చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన 4 చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు, చుట్టూ 4 ఉంటారు. ఈ 4 అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేను. శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను. అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే, చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి
మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి దీపముల ద్వారా ఆరాధన జరిగేటటువంటి ఈ కార్తీక మాసంలో స్కందషష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం. మీరు చూడండి, ఒక్క మాసంలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు జరగడం అనేటటువంటిది మీకు కార్తీక మాసంలోనే కనపడుతుంది. అలాగే ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున. ఏమంటే ఆయన కూడా నిద్రపోతారా? ఒకవేళ ఆయన కూడా నిద్రపోయారనుకోండి, శ్రీ మహావిష్ణువు అంటే లోకములనన్నిటినీ కాపాడవలసిన వాడు కదా, కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు తమో గుణానికి లొంగిపోయినవాడు కదా, ఆయనకి మననేం రక్షిస్తాడు అనుకుంటారేమో. అది తామసికమైన నిద్ర కాదు, ఏదో బడలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనం రాగానే ఆషాఢమాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర. అది యోగ నిద్ర. చూడండి, ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి, జ్ఞాపకం రాలేదనుకోండి, ఓసారి కళ్ళు మూసుకుని ఇలా అంటాం. కళ్ళు మూసుకుని ఆలోచన చేసినట్టే ఆయన కూడా బాహ్యనేత్రములను మూసి పడుకుంటాడు. అంటే పైకి చేస్తున్న పూజ కాదు, మనస్సుల లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు. దక్షిణాయనంలో ఉపాసన కాలం కాదు, లోపల మనసుని చూస్తూ ఉంటాడు. అందుకే వెంకటేశ్వరుడిగా ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామి ఇతి మత్మనః అన్నాడు. ఒక్క తులసి దళం భక్తితో ఇస్తే చాలు, నేను లొంగిపోతానన్నాడు. ఆ భక్తి అన్నది పైకి పదార్థము చేత ప్రకటనం కాదు. ఎన్ని తెస్తే భక్తి అని మీరు అనగలరు? ఎవరి శక్తిని బట్టి వారు తెస్తారు. శక్తిని బట్టి తేవడం కాదు, ఎవరి భక్తి అన్నది ఆర్ద్రత, ఎవరి మనసులో ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు. ఆ భక్తి కలిగిన వాడు ఏమి ఇవ్వనివ్వండి ఆయన పుచ్చుకుంటాడు. ఒకనాడు కురుసభకి రాయబారానికి వెడితే ఎందరో వచ్చి చెయ్యి ఇచ్చారు. చెయ్యి పట్టుకు దిగాడా? రథంలోంచి దిగేటప్పుడు విదురుడి చెయ్యి పట్టుకు దిగాడు. ఎందుకు దిగాడు? ఏం మిగిలిన వాళ్ళు బలవంతులు కారా? ఎవరి మనసులో పవిత్రమైన భక్తి ఉన్నదో వాళ్ళ చెయ్యి పట్టుకుని రథంలోంచి దిగాడు. ఆయనకి ఎవరి మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు. భక్తి అన్న మాటకు అర్థం కేవలముగా పైన చేసేటటువంటి క్రతువు ఒక్కటే కాదు, అలాగని భక్తి ఉంటే క్రతువు చెయ్యక్కర్లేదని చెప్పడము సాధ్యం కాదు. ఈ రెండు విరుద్ధములు మాత్రం కావు. నాకు నా కొడుకు మీద చాలా ప్రేమ ఉందనుకోండి, వాడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటే కాకినాడలో వచ్చేటటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు బుట్ట కట్టి బస్సులో పెట్టి హైదరాబాద్ పంపించకుండా ఉండలేను. అలాగని కేవలం మామిడి పళ్ళు ఒకటే పంపిస్తూ ఉండడం వాడి మీద ప్రేమ కాదు. అలాగే భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేవు. కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాధ్యం కాదు. అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది. భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుతానన్నది చిట్ట చివరి స్థాయి. నాకేమీ కాదు, ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా అంతే. అంతకన్నా గొప్ప భక్తి లోకంలో ఏముంటుంది? అదే ధర్మం. ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే బ్రతుకుతానంతే, ఇంకొకలా నేను బ్రతకను. అప్పుడు వాడికి చచ్చిపోవడానికి విశ్వమంతా పూజామందిరమే. వాడికి పూజామందిరం అంటే ఇంట్లో గది కాదు, పూజామందిరం. అది పండిన భక్తి. ఇప్పుడు ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడో అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఆ చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు. అది యోగ నిద్ర. అది దక్షిణాయనంలో చూస్తాడు ఉపాసన కాలం కనుక. అందుకే సత్యనారాయణ వ్రతం చేసిన వాడికి పుణ్యం వస్తుందా, సత్యనారాయణ వ్రతం చూసిన వాడికి పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకని అంటే వ్రతం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. వ్రతం చేస్తూ అబ్బా నేను ఇప్పుడు చేసుకుంటాను అని మానసికంగా ఉపచారాలు చెప్తుంటే అక్కడ అధాంగ పూజ చెప్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈయన సెల్ ఫోన్ పట్టుకుని ఇలా చేస్తున్నాడు అనుకోండి, ఈయనకు వస్తుందా? చూడ్డానికి వచ్చిన వాడు అక్కడ కూర్చుని పాదవ పూజయామి అంటే తాను కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి పాదాల మీద, చీలమండల మీద, మోకాళ్ళ మీద, తొడల మీద, నాభి మీద, ఆ పొట్ట మీద, గుండెల మీద, నడుం మీద, భుజముల మీద, నాభి మీద, కంఠం మీద, ఆ గడ్డం మీద, ముక్కు మీద, పెదవుల మీద, చిన్న చిరునవ్వు నవ్వితే కనపడిన దంతముల మీద, కనురెప్పల మీద జాగ్రత్తగా 2 తుమ్మి పూలు కనుబొమల మీద, నుదురు మీద, చెవుల మీద వేసి
చేత్తో పువ్వులు పట్టుకుని తలమించి వేస్తే జరజర జర జర కింద పడుతున్నటువంటి పువ్వులతో సమానంగా పైకి కిందకి మనసుతో చూసిన వాడు ఎవరో అక్కడ చూడ్డానికి వచ్చిన వాడు ఉన్నాడు, వాడు వ్రతం చేశాడని వేస్తాడు ఈశ్వరుడు. మనసు ప్రధానమైంది. అందుకే నాకు తెచ్చి అని ఊరుకోలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నాకు భక్తితో పట్టుకొచ్చి ఇస్తే పుచ్చుకున్నానన్నాడు. అటువంటి పరమాత్మ యోగ నిద్రయందు లోకములను గమనించి ప్రబోధనైక ఏకాదశి నాడు, ఆ ఉద్ధాన ఏకాదశి నాడు, కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు. ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి, ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు. అందుకే ఆ రోజున ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు. ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా గుచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి, ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు. అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి గోపాష్టమి, ఒకటి బలిపాడ్యమి, రెండవది మూడవది తిథులు సాంఘికమైన అనుబంధాలు, నాలుగవది పావుల సంబంధం, ఆరవది సుబ్రహ్మణ్య సంబంధం, ఎనిమిదో తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టమి. ఆ రోజున గోశాలకి వెళ్ళి అథవా ఇంటి ముందున్నటువంటి గోవునో చూసి ఆ గోవుకి పూజ చేస్తారు. అధికార భేదం లేకుండా ఏ ఆశ్రమం వాడైనా పూజ చెయ్యడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం గోవు. ఎందుచేత అంటే బ్రహ్మచారి ఉన్నాడనుకోండి కొన్నే చేయగలడు, గృహస్థు కొన్ని చేస్తాడు, వానప్రస్థు కొన్ని చేస్తాడు, సన్యాసి కొన్నే చేస్తాడు తప్ప అన్నీ చెయ్యరు. అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా బట్ట నేను పంచ కట్టుకున్నానా, గోచీపోసి కట్టుకున్నానా, ఉత్తరీయం వేసుకున్నానా, వీటితో సంబంధం లేకుండా గౌర్వారగ్ని అంది వేదం. అగ్నిని పూజిస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఆవుని పూజిస్తే అదే వస్తుంది. ఎందుకంటే గోవు అగ్నిహోత్రము అంది. అంటే కాలుతుందా అండి, పొయ్యా అండి అని కాదు దాని అర్థం. అగ్నిని ఆరాధన చేస్తే ఏ శ్రేయస్సు వస్తుందో, ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసము అంటే చేత్తో పట్టుకున్నంత గడ్డి తినిపిస్తే ఆ రోజున వాడు అగ్ని కార్యము చేసినట్టే. గోవుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే. గోవు పృష్ఠభాగమునందు పసుపు కుంకం వేస్తే అది లక్ష్మీదేవికే అందుతోంది. కల్పాలు చెప్తున్నాయి, పీఠాధిపతులు చెప్తున్నారు. కాదని మాట్లాడడానికి నేనెవణ్ణి? పరిమితులు తెలుసుకు మాట్లాడాలి కదా, శాస్త్రవిరుద్ధమైన ప్రసంగాలు చేయకూడదు. పరంపరాగతంగా శృంగేరి, కంచి లాంటి పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కూడా ప్రతిరోజు గోపూజలు చేస్తున్నారు. గోపూజ అంత గొప్పది. శుక్లపక్షంలో గోపాష్టమి నాడు గోపూజ, అలాగే కృష్ణపక్షంలో అంటే ఇప్పుడు వస్తోంది ఈ వచ్చేటటువంటి దాంట్లో మళ్ళీ ద్వాదశి నాడు ప్రత్యేకంగా గోవత్స ద్వాదశి అంటారు. దూడతో ఉన్నటువంటి ఆవుని పూజ చేస్తారు. ఆ రోజున పూజ చేసి చిట్టిగార్లు, చిట్టి బూర్లు అంటారు, చిన్న చిన్న గార్లు, చిన్న చిన్న బూర్లు వేసి నైవేద్యంగా తీసుకొచ్చి పెడతారు. ఆ రోజున ఆవు దూడ కలిపి అవి ముట్టుకుంటే దేవతలందరికీ కార్తీక మాసంలో నైవేద్యం ఇచ్చేసినట్టే. కాబట్టి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి గోవత్స ద్వాదశి. ఆ రోజున గో పృష్ఠభాగాన్ని చక్కగా పసుపు కుంకాలతో పూజ చేయడం, మెడలో ఓ పూలదండ వెయ్యడం, గోవుని అలంకరించడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం, పూజా విధానం తెలిస్తే కల్పంతో చక్కగా ఆ గోపూజ చెయ్యగలగడం అభ్యున్నతి హేతువులు. అందుకే కార్తీక మాసం ఇన్ని రకాలైనటువంటి పూజల యొక్క సమాహార స్వరూపం. అలాగే అష్టమి కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమాద్భుతమైనటువంటి స్వరూపం, పరమశివుని యొక్క అవతార విశేషం. కాలభైరవుని యొక్క శాసనానికి స్వయంగా యమధర్మరాజు కూడా భయపడి ఆ శాసనాన్ని పాటిస్తాడు అని చెప్తారు. ఇప్పటికీ హరిద్వార్ వంటి క్షేత్రానికి వెడితే
భైరవదండనము అని చెప్పి విధిస్తారు. భైరవ మూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంగో పెట్టి కర్రతో ఒక్కసారి కొడతారు. ఎందుకని అంటే అసలు ఆయన పేరే భైరవ. భైరవ అన్న మాట ఎందుకు వచ్చిందంటే భై అని శబ్దం చేస్తాడు రవం, కాబట్టి భైరవ. ఆయన వాహనం శునకం, కుక్క భౌ అంటుంది కదా. జీవి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత చేసిన పాపాన్ని బట్టి కుక్క రూపంలో తరివితే ఆ కటిక చీకట్లో పరిగెడతాడు అని. భౌ నరుస్తూ భై అన్న రవంతో వెంటపడతాడు కాబట్టి భైరవ. అక్కడ పొందవలసిన దండనని ఇక్కడే దండన రూపంలో ఒంగో పెట్టి వీపు మీద కర్రతో ఆ చేత్తో పట్టుకున్న ఆ వెదురుతోటి ఓ చిన్న దెబ్బ కొట్టి వదిలేస్తారు. భైరవ దండనం ఇక్కడే విధించేశామని. అటువంటి భైరవుడు ఏదైనా ఇవ్వగలడు. అందుకే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాగ్రి సన్నిధం ధ్రువం అంటారు. ఆ భైరవుడి యొక్క ఆరాధన అంత గొప్పది. ఎందరో భైరవులు ఉన్నారు. ఒటొక భైరవుడి దగ్గర నుంచి ఎంతమంది భైరవులు. అటువంటి భైరవుడి యొక్క ఆవిర్భావ దినంగా కాలభైరవాష్టమి అని చెప్పి శివాలయాల్లో ప్రతి చోట సాధారణంగా భైరవుడు క్షేత్రపాలకుడై ఉంటాడు. కాలభైరవుడికి పూజలు జరిగేటటువంటి తిథి ఈ కార్తీక మాసంలోనే వస్తుంది. అన్నిటినీ మించి మనిషిని ఎన్ని రకాలుగానో అనుగ్రహించేటటువంటి విశేషాలన్నీ ఈ కార్తీక మాసంలోనే జరుగుతాయి. ఎందుకనంటే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే, ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు. దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకొని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా వెడతారు జ్వాలాతోరణం కింద నుంచి అంటే, జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత పరిగెత్తి 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 దాహంతో చిట్ట చివర ఆ యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రం వాక్కు. శాస్త్రం కదా ప్రమాణం. నాకు నచ్చిందండి, నచ్చలేదండి అని చెప్పడానికి కాదది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. నీ బుద్ధికి తోచినవన్నీ సత్యాలైతే భూమి తిరుగుతోంది, నీకు కనపడిందా? భూమి తిరుగుతున్నట్టు కనపడిందా? భూమి తిరుగుతున్నట్టు కనపట్టలేదుగా. మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్మావు? శాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి నమ్మేవు. శాస్త్రవేత్త చెప్పినది నమ్మి భూమి తిరుగుతోందని నమ్మిన వాడివి శాస్త్రం చెప్పిందని నమ్మి జ్వాలాతోరణం ఉంటుందని ఎందుకు నమ్మలేవు? నువ్వు నమ్మకపోయినంత మాత్రం చేత శాస్త్రం అబద్ధం కాదు. ఎవడు నమ్ముకున్నాడో వాడికి అభ్యున్నతి లేకుండా పోదు. కాబట్టి పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి పెడతాడు. ఒరే, ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు, సద్బుద్ధితో ప్రవర్తించు. నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను, నీకోసం నేను వస్తాను సాయం. ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది. అక్కడ ఏ మంటల తోరణం కింద, చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను. దా, నేను ముందు పెడతాను, నువ్వు నా వెంటరా. ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను. తీసేశాను కదా అని మళ్ళీ వచ్చే ఏడాది కూడా వద్దామని పాపాలు మొదలుపెట్టకు. బుద్ధి మార్చుకొని నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమతో నేను చెప్పినట్టు బ్రతుకు. ఇక పైన ఆ మార్పు తెచ్చుకుని జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళొచ్చిన వాడు ఎవరుంటాడో వాడు యమసదనంలో చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అంటే ఈ కార్తీక మాసం మనిషి యొక్క అభ్యున్నతి కొరకు అన్ని అద్భుతమైనటువంటి విశేషాల్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందులో మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే మిగిలిన మాసముల కన్నా భిన్నంగా కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడం దగ్గర నుంచి, అగ్ని ఆరాధనం దగ్గర నుంచి, ఆ గోశాలకు వెళ్ళి గోవుల్ని పూజ చేయడం దగ్గర నుంచి, దీపాలు పెట్టడం దగ్గర నుంచి, సమస్తమైనటువంటి ప్రాణులకు అనుగ్రహాన్ని కల్పించడం వరకు
అన్నీ కూడా ఏ మాసంలో జరుగుతాయంటే ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే జరుగుతాయి. అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన యందు లేదు. ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తవ్రతం చేయిస్తారు. నక్తవ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటి పూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారు. అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. కార్తీక మాసం శివకేశవుల మధ్య ఏ భేదభావన పొందకుండా ఉండడానికి ఆలమాలమైనటువంటి మాసం. మనం తెల్లవారి లేస్తే ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అంటాం. విష్ణువు యొక్క హృదయము శివుడు, శివుని యొక్క హృదయము విష్ణువు. ఆ శివకేశవుల మధ్య నేను ఎన్నడూ భేదభావమును పాటింపకుండెదనుగాక. అలా పాటించనటువంటి లక్షణము చేతన ఆయుర్దాయము పెరుగుగాక అని కోరుకుంటాం. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ దామోదర స్వరూపంగా విష్ణు భగవానుణ్ణి కీర్తిస్తాం. త్రయంబక స్వరూపంగా పరమశివుణ్ణి ఆరాధిస్తాం. శివాలయాల్లో అభిషేకాలు అవి విశేషంగా జరుగుతాయి. విష్ణువాలయాల్లో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు, తులసి అర్చనలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు విశేషంగా జరుగుతుంటాయి. దామోదరుడు అధిపతి. దామోదర శబ్దం ఎవరికి అన్వయం అంటే దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. ఎవరి యొక్క కడుపు మీద ఆ తులసిమాల ఉంటుందో, ఎవరి యొక్క నడుము త్రాటి చేత కట్టబడిందో ఆయనని దామోదరుడు అంటారు. ఎప్పుడు కట్టబడ్డాడు? పరిపూర్ణావతారంగా వస్తే కట్టబడ్డాడు. పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. అందులో ప్రధానమైనటువంటివి దశావతారాలు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. 10 అవతారాలు ఆయనవే. 10 అవతారాలు ఆయనవే అయినా అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అటువంటి శ్రీకృష్ణావతారంలో ఆయన చేసినటువంటి లీలలు అనన్య సామాన్యములు. కల్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసే ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీవి మృతుని చేసే తల్లి వెన్నల కురై తను రోలకట్టంగా బాలుడై మద్దుల కులద్రోసే ఆ ఆవుల్ని దూడల్ని రక్షించడం కాదు, కేవలముగా వాటిని కాపలా కాయడం కాదు, ఆయన అసలు ఇంకా కనురెప్పలు కూడా సరిగ్గా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉండగానే పూతనా సంహారం ప్రారంభం చేశాడు. అంత గొప్ప అవతారం కృష్ణావతారం. అటువంటి కృష్ణావతారాన్ని బంధించాలని దుర్యోధనాదులు ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనాదులు ఆయన్ని కట్టేద్దాం అనుకున్నారు. కట్టగలిగారా? కట్టలేకపోయారు. కానీ చిన్ని కృష్ణుడుగా ఉండగా కృష్ణుణ్ణి కట్టేస్తానని బయలుదేరినది ఎవరు అంటే యశోద బయలుదేరింది. ఆ యశోద బయలుదేరడం కూడా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భంలో బయలుదేరింది. సుడియుచు గిదుగుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఒక రోజున యశోద చల్ల చిలుకుతోంది. ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు చిన్ని కృష్ణుడు. అమ్మా అమ్మా నాకు పాలి అమ్మా అని చెప్పి నిలబడ్డాడు. అవతల పిల్లలు ఆడుకుంటున్నారు. నేను తొందరగా వెళ్ళిపోవాలి, పాలిస్తావా ఇవ్వవా అని మారాన్ చేస్తుంటే నిన్న కాక మొన్న పుట్టాడు, ఇవాళ ఏమిటో పెద్ద ఎర్రటి మొహం చేసేసుకుని పెదవులన్నీ అదిరిపోతుంటే ఏదో పాలు ఇవ్వాలట, ఇవ్వకపోతే అక్కడ ఆటలకు వెళ్ళిపోవాలట, పిల్లలందరూ ఎదురు చూస్తున్నారట, ఏదో కొంప మునిగిపోతుందిట, ఏమిటో వీడి ఉద్ధతని చెప్పి నవ్వుకుంటూ యశోద చల్ల చేసుకుంటూ చూస్తోంది. పువ్వుల పొట్లం లాంటి చేత్తో చటుక్కున కవ్వం పట్టుకున్నాడు. ఆయన బలానికి ఆపే లేదు, ఆయన బలం ఎంతటిదో అందరికీ తెలుసు. కానీ ఆమెది మాతృహృదయం. ఆమె అనుకుంది పువ్వుల పొట్లం లాంటి చెయ్య ఉరుసుకుపోతుంది కవ్వానికని కవ్వం ఆపేసింది.
కూర్చుని పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తోంది. ఈలోగా అక్కడ పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోతున్నాయి. కడుపారంచను బాలు త్రావని సుకున్ కంజాక్షపీఠమ్ము పైనిడి పొంగారెడు పాలు దించుటకు నయ్యే గంగ తత్పాలుండెక్కువ కోపంబన వాడిరాకిదది ముత్కంభంబు పోగొట్టి తెంపెడరన్ కుంభములోని వెన్నదిని విద్యాసంకులద్భాష్పుడై. పాలిస్తున్నటువంటి అమ్మ పాలు పొంగిపోతున్నాయని ఆ పిల్లాన్ని తీసి పక్కన పుచ్చుకోబెట్టి గబగబా వెళ్ళి ఆ పొయ్యి మీద ఉన్న పాలు కిందకి దింపుతోంది. ఆ రోజుల్లో దాలి అనేవారు, పిడకలతో పొయ్యి ఏర్పాటు చేసి దాని మీద కుండలో పాలు పెట్టేవారు. సన్నని సెగ మీద చక్కగా పొంగుతూ ఉండేవి. గబగబా దింపడానికి వెళ్ళింది. కోపం వచ్చింది. నాకు పాలు ఇవ్వడం కన్నా నీకు పాలు దింపడం ఎక్కువైపోయిందా అని ఏదో పసిపిల్లవాడి కోపంలో అత్త మీద కోపం దుత్త మీద చూపించారన్నట్టుగా అప్పటి వరకు చల్ల చిలికి చిలికి ఉంది, వెన్నముద్దలు పైకి తేలి ఉన్నాయి. అక్కడే ఉన్న ఓ రాయి తీసి కుండను కొట్టాడు. కుండ పగిలిపోయింది, మజ్జిగ అంతా కారిపోయింది, వెన్నముద్దలు తేలుతుంటే ఓ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడు. చేత్తో పట్టుకుని ఆ గోడ దాకా వెళ్ళి అక్కడ ఒక రోలు ఒకటి తిరగేసి దాని మీద ఎక్కి నించుని ఓ కోతిని పిలిచి వెన్నముద్ద తినిపిస్తున్నాడు కానీ అమ్మ వస్తుందేమో, నన్ను పట్టుకుంటుందేమో, దెబ్బలాడుతుందేమో అని ఎక్కడో భయం లేనివాడు, లోకములకు భయాల్ని కల్పించగలిగిన వాడు. భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో ఆయనకి పేరు. అసలు లోకాలు భయపెట్టేవాడు ఆయనే, భయాన్ని పోగొట్టేవాడు ఆయనే. ఆయన భయపడిపోయిన వాళ్ళే నటించి అమ్మ ఎక్కడొస్తుందో అని మిథ్యాసంకులద్భాష్పుడై కర్మఫలప్రదాత అయి చేసిన పాపములకు ఫలితాన్నిచ్చి ఏడిపించగలిగినటువంటి పరమాత్మ దొంగ ఏడుపు మొదలెట్టాడు. ఇలా కళ్ళు తుడిచేసుకుంటుంటే ఆ కళ్ళకి పెట్టిన కాటుకంతా చేతులకు అంటుకుపోతే ఆ కాటుకి ఇక్కడ వరకు వచ్చేస్తే దొంగ ఏడుపు ఏడుస్తూ అమ్మ పెట్టిన ముత్యాల సరాలు ఆ పట్టుదట్టి దొంగ ఏడుపు అమ్మ రావట్లేదు లేని మధ్యలో ఆపేసి కోతికి పెడుతున్న వెన్న చూసింది యశోద. ముందటి రోజు గోపకాంతలందరూ వచ్చి నవనీతాన్ని అపహరిస్తున్నారని చెప్తే ఆవిడ నమ్మలేదు. ఇప్పుడు ఏదో లోకంలో ఒక సామెత చెప్తారే, మొగుడు కొట్టాడని కాదు తోడికోడలు తెప్పిందని బాధపడిందని. అలా ఇప్పుడు కృష్ణుడు అల్లరి చేశాడని కాదు, పట్టుకోలేదు యశోద అని అక్కడ ఉన్న గోపకాంతలు అంటారేమోనని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. అందుకని ఆవిడ ఏదో పెద్ద యుద్ధానికి బయలుదేరిన దానిలా ప్రతిజ్ఞ చేసింది. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పథ్యంబరయన్ అంది. పిల్లాడు కదా అని ముద్దు చేస్తే పాడైపోతున్నాడు, 2 దెబ్బలు వేస్తే బాగుపడతాడు, అందుకని కొడతాను. అసలు కొట్టడానికి పట్టుకోవాలి కదా ముందు. అందుకని ఆ చీర తీసింది, ఇలా పైకి దోపింది, పమిట కొంగి ఇలా చుట్టూ తిప్పింది, యువతలకి తెచ్చింది, ఆ కొప్పు తీసింది, గట్టిగా ముడేసుకుంది, పువ్వులు ఇలా లోపలికి సర్దుకుంది, ఆ నగలన్నీ తీసింది, ఊగిపోకుండా ఇలా రవికలోకి వేసుకుంది. ఇంకా పిల్లాడి వెంట పరిగెత్తాలి, ఎక్కడ చూస్తే పారిపోతాడో అని చూస్తోంది. చూసేశాడు అమ్మ వచ్చేస్తోందని. చటుక్కున వెలయలోలు తిరగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. కోతికి వెన్న పెడుతున్నటువంటి కృష్ణుడిని చూసేసింది. అమ్మ వచ్చేస్తోందని పరిగెత్తుకెళ్ళిపోయాడు. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన టట్టునని పట్టు అనివీని తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నీనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచు వెడల కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎలి పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. ఆ ఇంటి నిండా స్తంభాలు పెడుతున్నాడు, స్తంభం చాటున దాక్కుంటున్నాడు. పాపం ఆ యశోద పరిగెత్తుకొస్తోంది, ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది, ఆ స్తంభం చాటున నక్కేస్తున్నాడు. కనపడ్డు ఎక్కడి నుంచో మధ్యలో ఓసారి చిన్ని ముఖం బయట పెట్టి అమ్మ ఇంకెప్పుడు నేను దొంగతనాలు చేయనమ్మా, వెన్న తీసుకురానమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నేను తిన్నమ్మా, అల్లరి చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. మళ్ళీ యశోద పరిగెత్తుకొస్తోంది, మళ్ళీ పారిపోతున్నాడు. బొడల చెమటలగా ఉత్తరీయము జార తొరుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్య పిచ్చమ్మా, అమ్మా నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకోవడానికి మార్గాలు లేవు, అటువంటిది నన్ను పట్టుకుంటానంట ఏమిటమ్మా, వెంట పడితే దొరుకుతానా? కానీ అమ్మా అన్న మాట మాధుర్యాన్ని మొట్టమొదటిసారి జీవితంలో తెలుసుకున్నా. నాకు ఇంతకుముందు అమ్మా నాన్న తెలియరు. ఆయనకి అమ్మా నాన్న ఏమిటి? ఆయనే లోకమునకు తల్లి తండ్రి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రోణం త్వమేవ సర్వం మమ దేవదేవ. అటువంటి వాడు ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కరిగే
ఏ కర్మయుని లేక వెలయునొక్కడికి ని జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నరెడుగని ప్రోఢ తల్లి యశోద చందుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో నుద్ది పొందనుందే. ఇంతకుముందు అమ్మ ప్రేమ పాలు తెలియని వాడు మొట్టమొదటిసారి యశోద చందుల పాలు తాగాడు కదూ. అమ్మ అన్న మాటకున్న మాధుర్యం తెలుసుకున్నాడు. అయ్య పిచ్చమ్మ, ఒళ్ళంతా చెమట పట్టేసింది, పమిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, పువ్వులు రాలి కింద పడిపోతున్నాయి, అయినా నన్ను పట్టుకోవాలని పాపం వస్తోంది, ఇంత ఆయాసపడిపోతోంది, పిచ్చమ్మని నేను ఇంకా బాధ పెట్టలేనని అమ్మకి దొరికిపోయాడు. దొరికిపోతే గోడ పట్టుకుంది. అదృష్టం, కొడదామనుకున్నది కొట్టలేకపోయింది. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసింది. భగవంతుని యొక్క సౌందర్యం అలా అంటే అలా ఉంటుంది. చంపేద్దామని వచ్చింది పూతన, ఇంకా ఈవిడ కొడదామనుకుంది అమ్మ ప్రేమతో. సిరిమమ్మం వ్రతకంగ చూచటుకొనై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి అని పోతన గారు దశమస్కంధంలో చెప్పినట్టుగా గోపికలంతటి వాళ్ళు లక్ష్మీదేవి వస్తోందేమో అనుకున్నారు పూతన వస్తుంటే. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తి దగ్గర పెట్టుకుని నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పెదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నిన్నదలక్ష అంది. కాసిన పాలు తాగరా అబ్బాయి, చంపేస్తాను నిన్నప్పుడు తెలుస్తుంది నీ వికారం ఏమిటో అనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడి అందం చూసి పూతన కూడా పొంగిపోయింది. అటువంటిది కన్నతల్లి యశోద పొంగిపోతూ ఆ ఏడుస్తున్నాడు, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, ఇంకా దొంగతనాలకు వెళ్ళనమ్మా. చూసింది, నిన్ను కొట్టను కానీ ఒరే కట్టేస్తాను రా. ఎందుకని అక్కడ అందరూ చూస్తున్నారు గోపకాంతలు, తన గొప్ప కదూ. ఏరా ఎవరికి దొరకవుట నిన్ను వాళ్ళు ఎవరు పట్టుకోలేకపోయారట. పట్టెదనది చలము కొనిన పట్టుట బట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుటి ఇలా చూపించింది గోపకాంతాలని. ఏం నాకు దొరకవా, చూసావా ఎలా పట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను కొట్టను కానీ కట్టేస్తాను రై అంది. అని వదిలేసి తాడు తేవడానికి వెళ్ళింది అనుకోండి, ఇక మళ్ళీ దొరకడం. అందుకని అలాగే పట్టుకుంది. అబ్బాయి ఏమనుభవించిందండి యశోద. ఆ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, గౌరవించి మాట్లాడుతుంది కొడుకుని. ఏమండో కోటేశ్వరరావు గారు అందనుకోండి, అమ్మ కోపం వచ్చిందని గుర్తు. అమ్మలాంటి కోటేశ్వరరావు గారు ఎందుకు అంటుంది. అందుకని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్నయు ఇంచుకయ్యను తెలియరట, చోరత్వం ఇంచుకయ్యను నేరరట, దరిద్రిట్టిని ఎతులు కలరే. అబ్బా మీరు శ్రీకృష్ణుల వారా, పాపం మీకు దొంగతనాలు తెలియవే, వెన్న ఎప్పుడు తినలేదే, తీసిన వెన్నంతా నేనే దాచుకుంటున్నానే, నీకు ఎప్పుడన్నా పెడితే కదూ అని ఇన్ని మాటలు చెప్పి ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుని తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. వెడుతోంది ఆ కవ్వానికి తిప్పడానికి ఉపయోగించి పక్కన పడేసిన నలిగిపోయిన తాడు తీస్తోంది, తీసుకొస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ వెడుతోంది, ఇంకో తాడు తీస్తోంది, వదిలేసింది అనుకోండి పారిపోతాడు. ఈ 2 తాళ్ళు ముడియ్యాలి ఎలా. అందుకనే ఆ పిల్లాన్ని ఇలా నడుం చుట్టూ, ఇది కృష్ణుడైతే ఇలా నడుం చుట్టూ చెయ్యేసి 2 ముడేసి మళ్ళీ బొజ్జ చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ ఎంత గొప్ప కొడుకురా నాయనా నా అదృష్టం కొద్దీ పుట్టావురా అంటోంది, మళ్ళీ విడుతోంది, మళ్ళీ తాడు చేస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అయ్యో ఇన్ని తాళ్ళు ముడేసినా తక్కువైపోతుంది ఏమిటి, పొట్ట కట్టలేకపోతున్నాను ఏమిటని మరిచిపోయింది. అంటే భగవంతుణ్ణి కడతానని కానీ భగవంతుణ్ణి కట్టడానికి ఓ సాధనం ఉందని కానీ అనుకుంటే 2 ముళ్ళు ఉండవు. ఎవరు దాన్ని ఆ తాడు సరిపోదు, ఆయన లొంగాలి. అందుకే అయ్య పిచ్చమ్మా నన్నెవరూ పట్టుకోలేరమ్మా, నన్నెవరూ కట్టలేరమ్మా, కట్టేస్తానని వెంటపడ్డావు, అమ్మతనానికి పట్టాభిషేకం చేస్తున్నా దొరికిపోతున్నానమ్మా అన్నాడు. వేసేసింది బుడి. చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన సిరి కౌగిటిలో చిక్కడు, లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందామంటే చిక్కనటువంటి వాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనకాది యోగుల యొక్క మనస్సులలో దొరకనటువంటి వాడు. చిక్కడు శృతిలతి కావళి, వేదమంత్రముల చేత దొరకనివాడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అమాయకురాలైనటువంటి ఒక గోపిక చేతికి దొరికిపోయాడు అమ్మతనానికి. పట్టుకెళ్ళి రోలుకేసి కట్టేసి, మత్సలేని పరమాత్మ భక్తికి పట్టాభిషేకం చేయడానికి ఆ రోలుని ఈడుస్తూ పాకడంలో ఆ తాడు గట్టిగా ఒరుసుకుని దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర, ఆ తాడు నడువుకి ఒరుసుకుపోతే
నడుం చుట్టూ నల్లగా మచ్చపడింది. అలా మచ్చపడితే మచ్చగలిగిన వాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు. అంటే భక్తికి లొంగిపోతాను. మౌనులచే జ్ఞానులచే యోగులచే దాన సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే పురుషోత్తముడు భక్తియుతుల చేతన్ బోలన్. భక్తుల చేతికి చిక్కినట్టుగా మౌనులకు జ్ఞానులకు యోగులకు దానం చేసేటటువంటి వాళ్ళకి కూడా ఆయన లొంగడు సుమ అని చెప్పడానికి ఒకనాడు ఒక ఆజ్ఞురాలైనటువంటి గోపిక చీతికి దొరికిపోయాడు. అలా తాటి చేత కట్టబడి నడుం చుట్టూ ఉరుసుకుపోయినటువంటి వాడున్నాడే ఆయన దామోదరుడు. అంటే భక్తికి లొంగిపోతాడు. ఒక దీపం పెడితేనే అంత శక్తినిస్తాడా అండి? తులసి దగ్గరికి వెళ్ళి గోవిందా అంటే అంత అనుగ్రహించేస్తాడా అండి? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్తే అలా అనుగ్రహం వస్తుందా అండి? అంటావేమో. నీ గుండెలలో భక్తి ఉండాలి. కానీ తాటి చేత కట్టబడి మత్సలేనివాడు మత్స పొందినటువంటి దామోదరుడు అధిపతిగా ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఆయనకి నీ గుండెలలో భక్తిని చూసి అనుగ్రహించడం అలవాటు. అందుకే ఆ యోగ నిద్ర చాలించి ఈ కార్తీక మాసంలో నిద్రలేస్తాడు. నీ గుండెలలో భక్తి ఉండాలి తప్ప ఆయన నీ వెంట పరిగెడతాడు, పరమశించిపోతాడు. అందుకే దామోదరుడు అధిపతి అయ్యాడు. అలాగే త్రయంబకుడు పరమశివుడు అంతే. మహానుభావుడు మత్సలేనివాడు, మత్స తెచ్చుకున్నాడు. ఆయనకి నిజంగా మత్స అవసరమా? స్ఫటికమణి నిభం అంటారు. తెల్లగా స్ఫటికమణి ఎలా ఉంటుందో అలా మెరిసిపోతూ ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమశివుడు కంఠం నల్లగా ఉండేటట్టుగా మత్స తెచ్చుకున్నాడు. లోకంలో చాలా అందంగా చాలా తెల్లగా ఉన్నాడు అనుకోండి ఎవరైనా, ఆయనకు చిన్న మచ్చ వచ్చిందనుకోండి ఏ కురిపో వేసి, అది అందరికీ కనపడే చోట ఏ కంఠం మీదో బొగ్గ మీదో వచ్చిందనుకోండి, అది ఎలా పోతుందా అని ఆలోచించుకుంటాడు. అందానికి అడ్డం వస్తుందని. కానీ వాళ్ళు ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అన్నాడు వ్యాసుడు. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అన్నాడు. అది అప్రాకృత శరీరం, నేతి ముద్దలా ఉంటుంది. అంత అందమైనటువంటి శరీరం ఉన్నటువంటి వాడు. పైగా ఆయన నడిచి వెడుతుంటే సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవ విధర్తు స్మనుచామరి అని శివమహాపురాణంలో వర్ణించారు. గంగా యమున ఆయనకి చామరం వేస్తుంటే సూర్యుడు చంద్రుడు ఆయనకి గొడుగు పట్టి తీసుకెడుతుంటారు. అంతటి అందగాడు, అంతటి పరమాత్మ పరమశివుడు లోకాల కోసమని తన కంఠానికి నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు. ఎప్పుడు తెచ్చుకున్నాడు? ఒకనాడు పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికితే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగం చప్పుడు నిండిన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరబనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడిచి అసురుల బలపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె నవనీనాథ. ఆ హాలాహలం వచ్చి లోకాలన్నింటినీ కాల్చేస్తుంటే అందరూ కైలాసానికి వెళ్ళి మొరబెట్టుకుంటే చని కైలాసముజొచ్చి శంకరు నివాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తరక్షణ కళా సంరంభుడైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళి అయ్యా హాలాహలం పుచ్చేసుకోమన్నారు. అది ఎవరిని పుచ్చుకుంటే వాళ్ళు చచ్చిపోతారు. ఆయన పుచ్చుకోగలడా? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, చూశావా పార్వతి, లోకాలన్నీ కూడా ఎంత బాధపడిపోతున్నాయో చూశావా? హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్లయ ఆనందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. మీ అన్నగారు స్థితికారుడు, విష్ణువు సంతోషించేటట్టుగా ఆ హలాహలను నేను పుచ్చేసుకోనా అన్నాడు. అదేమైనా పటికి బెల్లమా నోట్లో వేసుకోవడానికి? ఆవిడికి మాత్రం ఐదోతనం మీద కోరిక ఉండదు. ఆవిడ చూసి మీ ఇష్టం పుచ్చుకోండి. అక్కడ వరకు విని భాగవతం పరీక్షిత్ అంతటి వాడు గుండెలు బాదుకుని అడిగాడు శుకబ్రహ్మని, అయ్యయ్యో అదేమిటండి, ఎంత తాగుబోతు భర్త అయినా ఉండాలి పసుపు కుంకాలతో అని కోరుకుంటుంది కదా ఇల్లాలు, అంత తప్పు పని చేసేటటువంటి భర్తని కూడా పూజిస్తారే, అంత గౌరవిస్తారే, అటువంటిది నిత్యాయ త్రిగుణాత్మనే పరచితే కాత్యాయని శ్రేయసే సత్యా అని శంకర భగవత్పాదులంతటి వారు కీర్తించారు కదా. సత్యాయ ఆద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే, ఆది కుటుంబం కదా. అటువంటి శంకరుడు హాలాహలం పుచ్చుకుంటానంటే పార్వతీదేవి ఒప్పుకుందా? ఎలా ఒప్పుకుంది అంటే, మృంగెడిది హాలాహలమని మింగెడివాడు విభుండని ఎరిగియు
మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఆవిడకున్న నమ్మకం. నా మెడలో మంగళసూత్రం ఉండగా మీరు విషం పుచ్చుకుంటే మాత్రమే అవుతుందని తాగమందంతే లోకం కోసం. అప్పుడు అందరూ హాలాహలాన్ని చూసి భయపడుతుంటే ఒక్క శంకరుడు మాత్రం మహానుభావుడు గబగబా బయలుదేరి తన చుట్టుంచుల సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడం ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబన సర్వంకషము మహావిషము నాహారించి హెలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. ఎదురెళ్ళి ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ చల్లని చందమామ వేడిక్కిపోలేదు, ఓ పిల్లపాము కూడా జారి కింద పడిపోలేదు, వేడిక్కి ఒంటి మీద పొక్కెక్కలేదు. హాలాహలాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపి సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, బయటికి వదిలేస్తే పైలోకాలు పోతాయని మింగకుండా బయటికి వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉంచుకున్నాడు. నిజంగా మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకోవడం ఎంత కష్టం. హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నందుకు మత్సలేని శంకరుడి యొక్క కంఠం నల్లబడి గరళకంఠుడు శ్రీకంఠుడయ్యాడు. లోకం కోసం నిందబడి మత్స పొందినటువంటి వాళ్ళు మహాత్ములవుతారు తప్ప వచ్చినది వాళ్ళకి మత్స కాదు అని నిరూపించాడు శంకరుడు. అందుకే మత్స పొంది దామోదరుడయ్యారు శ్రీ మహావిష్ణువు, మత్స పొంది శ్రీకంఠుడయ్యాడు పరమశివుడు. కానీ ఆ మత్సలు వాళ్ళ జీవితానికి తెచ్చినటువంటి అపనిందలు కావు. వాళ్ళ జీవితాలు లోకం కోసం ఎంతగా ఉపయోగపడ్డాయో తెలియచెప్పినటువంటి సాక్ష్యాలు. అందుకే ఆ శివుడు ఆ కేశవుడు ఇద్దరు కాదు, ఉన్నది ఒక్క పదార్థం. ఒకనాడు శివుడిగా ఒకనాడు విష్ణువుగా కనపడుతుంది. కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై. ఆ ఒక్కడే సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, ప్రళయం చేస్తున్నాడు. ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని చేస్తోంది. దాన్ని నేను శివ అని అభిషేకం చేస్తాను, దాన్నే నేను హే కేశవా అని పరమ ప్రీతితో ఆరాధన చేస్తాను తులసితోటి. అక్కడైతే వామదేవ, ఇక్కడైతే వాసుదేవ, ఒక్క అక్షరం తేడా. అక్కడైతే తులసి దళం, ఇక్కడైతే మారేడు దళం, అంతే తేడా తప్ప తత్వతః మాత్రం రెండూ ఒక్కటే. ఇది నిరూపించేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసంలో ఇక్కడ అక్కడ అని భేదం ఉండదు. శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ, అంబికాలయంలో కానీ, గోశాలలో కానీ, మఠ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించి లోకాన్నంతటినీ కూడా అనుగ్రహింప చేయడానికి, తాను తరించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. కార్తీక మాసంలో ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి దానం, తప్పకుండా చేసి తీరవలసిన దానంగా చెప్పబడినది ఏది అంటే దీపదానం. అందున ప్రత్యేకించి ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి తిథి ఏది ఉందో ఆ త్రయోదశి తిథి దీపదానం చెయ్యడానికి అత్యంత ప్రధానమైనటువంటి తిథిగా కీర్తింపబడింది. ఇవాళ సప్తమి. ఈ సప్తమి నాడు కార్తీక వైభవాన్ని విన్నా, శివకేశవుల యొక్క వైభవాన్ని విన్నా, కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకున్నా తత్కారణం చేత అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది అని చెప్తారు. ఇన్ని రకాలుగా కార్తీక మాసం ఎంతో గొప్పది. బాహ్యంలో దీపదానం చాలా గొప్పదైనా తప్పకుండా చేయవలసిన దానం ఏది అంటే అన్నదానం. ఎందుకని అంటే మిగిలిన దానం మీరు ఏది చెయ్యండి, అవతల వారు తృప్తిని పొందారు అని చెప్పడం చాలా కష్టం. 10,000 రూపాయలు పట్టుకెళ్ళి నేను ఒకరికి ఇచ్చాననుకోండి, ఆయన మహాత్ముడు సంతోషం పొందొచ్చు, అందరూ పొందరని నేను అంటలేదు. కానీ 10,000 రూపాయలే ఇచ్చారే, ఇంకొక 10,000 రూపాయలు ఉంటే నా ఫలానా అవసరం తీరినే అనొచ్చు. లేదా 10,000 రూపాయలు వచ్చిన కారణం చేత 20,000 రూపాయల కోరిక కొత్తది మనసులో పుట్టచ్చు. కాబట్టి తృప్తి పొందుతారు అని చెప్పడం సాధ్యం కాదు. బంగారం ఎంత ఇస్తే తృప్తి పొందుతారు? వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటాడు వామనమూర్తి. ఆ వామనమూర్తి ఘట్టంలో బలిచక్రవర్తి, ఆ ఘట్టంలో వామనమూర్తి అంటాడు బలిచక్రవర్తితో, అసలు తృప్తి అనేది లోపల ఉండాలి. లేనప్పుడు సప్తద్వీపాలు పట్టుకొచ్చి ఇచ్చేసినా కూడా ఇంకా నాకేదో ఇవ్వలేదంటాడు తప్ప నాకు ఇచ్చాడని తృప్తి పొందుతాడా? తృప్తి లోపల ఉండాలి.
మీరు బంగారం ఇవ్వండి తృప్తి పొందుతారని చెప్పడం కష్టం, భూములు ఇవ్వండి తృప్తి పొందుతారని చెప్పడం కష్టం, ధనం ఇవ్వండి వస్త్రాలు ఇవ్వండి తృప్తి పొందారని చెప్పడం కష్టం. కానీ దేని చేత తృప్తి తెలుస్తుంది మీకు అంటే అన్నదానమునందు తెలుస్తుంది. పైగా అర్హతని ఆలోచించడానికి దానికి పెద్ద శాస్త్ర పరిజ్ఞానం అక్కర్లేదు. ఈయనకి ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించడానికి పెద్ద శాస్త్రంతో పని లేదు. ఆయన ఆకలితో ఉన్నాడా అదొక్కటే. ఆ ఆకలి కొన్న వేళ అతన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి అన్నం పెట్టారనుకోండి, ఆయన కడుపు నిండా అన్నం తిని బ్రేవ్ మనొక్క త్రేణుపు తేంచాడనుకోండి, పూజామందిరంలో ఉన్నటువంటి భగవన్మూర్తులన్నీ సంతోషిస్తాయిట. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక్క అతిథి ఇంటికి వచ్చినవాడు అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. ఏమీ తెలియనటువంటి అతిథి వచ్చి కాళ్ళు కడిగి వెడితేనే అంత గొప్ప. ఇక భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు వచ్చి కాళ్ళు కడిగితే, అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. ఆ అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయినటువంటి నీళ్ల క్షమాయింపు చూస్తారట దేవతలు. నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట తృప్తి పొందాడు. అన్నం తిన్న కారణం చేత ఇంద్రియములు శక్తి పొందుతాయి, అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి, అన్నం తిన్న కారణం చేత నిద్ర పొంది అది సమాధి స్థితి అయి ఆనందాన్ని అనుభవిస్తాడు. అన్నం తిన్న కారణం చేత ఆరోగ్యం ఉంటుంది. ఒక వ్యక్తి అన్నం తిని ఆ అన్నం వలన వచ్చిన శక్తి చేత 10 మందికి పనికొచ్చే ఒక మంచి పని చేశాడనుకోండి, అన్నం పెట్టిన వాడికి కూడా అందులో ఫలితం పెడుతుంది. ఒక్క అన్నదానం చేస్తే అవతలవాడు తృప్తి పొందేటట్టుగా నువ్వు దానం చేశావని ఖాతాలో పడుతుంది. 2, అన్నదానం చేసిన వాడు ప్రాణములను నిలబెట్టాడు, అన్నదానం చేసిన వాడు అవతల వాడికి సమాధి స్థితి కల్పించాడు. ఎందుకంటే అన్నం లేని నిద్ర కలగదు. కడుపు ఖాళీగా ఉందనుకోండి నిద్ర పట్టదు, అన్నం కడుపు నిండా తిన్నాడనుకోండి నిద్ర పడుతుంది. గాఢ నిద్ర పొందాడనుకోండి అది సమాధి స్థితి. అందుకే గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు. సూర్యోదయం అవుతోంది నిద్ర లేవండనో, సంధ్యావందనానికి సమయం అవుతోంది నిద్ర లేవండనో, భగవత్ కార్యం చెయ్యాలి కదా నిద్ర లేవండనో, భగవత్ సంబంధం చెప్పాలి తప్ప భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు. అందుకే విశ్వామిత్రుడు అంతటి వాడు తన శిష్యులైన రామలక్ష్మణుల్ని సరయూ తీరంలో పడుకునుండగా నిద్ర లేపితే, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం అంటాడు. కాబట్టి సమాధి స్థితిని ఒక వ్యక్తి పొందుతాడు అంటే అది కేవలముగా మనం పెట్టిన అన్నం వల్ల. ఒక బంగారం ఇస్తే ఇన్ని రకాలైనటువంటి తృప్తులు ఉంటాయి, ప్రాణం నిలబడిందని చెప్పడం సాధ్యం కాదు, సమాధి స్థితిని పొందాడని చెప్పడం సాధ్యం కాదు, ఆయన మంచి పని చేయడానికి శక్తిని పొందాడని చెప్పడం సాధ్యం కాదు. కానీ పెట్టిన అన్నాన్ని, ఆ అన్నం వలన పొందినటువంటి తృప్తిని చూసి దేవతలు ఇన్ని రకాలైనటువంటి పనులు చేశాడు అని చెప్పి ఆ జీవుడి యొక్క ఖాతాలో వేస్తారు. అందుకే ప్రియమార భక్తితో అతిథిని ఇంటికి పిలిచి ఒక్క అతిథికైనా కడుపు నిండా అన్నం పెట్టి ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిన తర్వాత అతిథి స్వయంగా భగవానుడు. అందుకే స్నాతకం చేస్తూ చెప్తారు అతిథి దేవో భవ, భగవంతుడే అతిథి రూపంలో వస్తాడు. శ్రీరామాయణం సుందరకాండలో ఒక అద్భుతాన్ని చెప్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఆతిథ్యం ఇవ్వక్కర్లేదు, ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి. మైనాకుడికి వెళ్ళిపోతున్నారు స్వామి హనుమ సముద్రం మించి, లోపల సముద్రంలో ఉన్నాడు మైనాకుడు, రెక్కలున్నాయి కానీ పైకొస్తే ఇంద్రుడు వజ్రాయుధం పట్టి తిరిగేస్తాడు, భయం పైకి రాడు. కానీ రామకార్యం మీద పెడుతున్నాడు, నిస్వార్థపరుడు, రామార్థం వానరార్థం చకీర్షం కర్మదుష్కరం, కాబట్టి వెళ్ళి ఆతిథ్యమి నాది ఉప్పు నీరు పైకి లే అన్నాడు సముద్రుడు. లేచాడు, లేచి వెళ్ళిపోతున్న హనుమ వంక చూశాడు, చూసి ఒక మాట అన్నాడు, మహానుభావ సామాన్యుడు అతిథిగా వస్తేనే గొప్ప, నీ వంటి పూజ్యుడు అతిథిగా వస్తే అంతకన్నా అదృష్టం ఉంటుందా? కాబట్టి నిపత్యమవసృంగేషు విశ్రమస్వయధా సుఖం, ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద వాలు, అంత తేనె తాగు, ఒక్క పండు తిను, వెళ్ళిపో అన్నాడు. ఆయన తినలేదు, తాగలేదు, వెళ్ళిపోతూ ఆగకుండా ఒక్కసారి ఇలా చేత్తో ముట్టుకున్నారు. ముట్టుకుని ఒక మాట చెప్పారు, నేను ఆగడం కుదరదు, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం,
తరతే కార్యకాలో మే అహస్యాప్యతి వర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్యమిహాంతరే. నేను రామబాణం వెళ్ళినట్టుగా వెడతానన్నాను కాబట్టి ఆగడం కుదరదు. నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే ఒక్కసారి ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు. రామకార్యం మీద వెడుతున్నవాడు హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి పైకొచ్చాడు మైనాకుడు, ఇవ్వలేదు. హనుమ వెళ్ళిపోయారు. ఇంద్రుడు వచ్చాడు, రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు. ఇంద్రుడు అన్నాడు, నువ్వు రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు, పుచ్చుకున్నాడా లేదా పక్క మాట, నువ్వు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి నీ రెక్కలు తరగను, క్షేమంగా ఉండన్నాడు. ఒకనాడు సంపాతి మాట సాయం చేశాడు, కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అతిథి దేవోభవ అభ్యాగతి స్వయం విష్ణు. మనం పిలవకుండా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి మన అదృష్టం. అందున ఆయన భగవద్భక్తుడు అనుకోండి, పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు అనుకోండి, ఈశ్వర కార్యంలో ఉన్నవాడు అనుకోండి, జన్మ పండిందని గుర్తు. కాబట్టి ఇటువంటి మాసంలో మనందరం కూడా ఆ మాస కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నెల పర్యంతంలో ఒక్కసారి ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టాలి. అన్నం పెట్టి ఆయన కడుపు నిండా తిని త్రేంచి సంతోషంగా వెళ్ళిపోతే అది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛిష్టం. ఆ అన్నం తిన్నవాడెవడో వాడు అదృష్టాన్ని పొందుతాడు. అందుకే మిగిలిన దానములన్నీ చెయ్యగలిగితే చెయ్యవచ్చు, చేసినా చేయలేకపోయినా కనీసం మనకున్న దాంట్లో ఎవరో ఒక అతిథికి పెట్టడం అనేటటువంటిది ఈ మాసంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ఉపయుక్తమైనటువంటి విశేషం. కాబట్టి కేవలం ఈ మాసంలో ఒక్క గోశాలకి వెళ్ళి తరించవచ్చు, ఓ తులసి బృందావనంలోకి, ఓ తులసి చెట్టు దగ్గరికి, ఓ ఉసిరి చెట్టు దగ్గరికి ఒక దీపం పెట్టి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించడానికి ఒక నెలలో ఒక్క రోజుకి నేను వ్యయం భరిస్తానని ఒక్క తులసి దళాన్ని వేసి భగవన్నామం చెప్పి భగవత్ కథా శ్రవణం చేసి భగవత్ సంబంధమైన విషయాన్ని పఠనం చేసి ఏ రకంగానైనా సరే అభ్యున్నతిని పొందడానికి అన్ని రకాలుగా బాహ్యంలో ఆంతరమనందు ఆనుకూల్యతతో కూడుకున్నటువంటి ఋతువుతో కూడుకున్న కాలం ఏది అంటే ఈ శరదృతువులో వచ్చేటటువంటి కార్తీక మాసం. అందుకే చాంద్రమానంలో 8వ నెలగా వచ్చేటటువంటి కార్తీక మాసంతో సమానమైనటువంటి నెల ఇక మిగిలిన నెలలలో ఏదీ లేదు అంటారు. చాలామంది పెద్దలు కార్తీక మాసంలో ఒక్క క్షణాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఈ మాసం అంతటా కూడా నక్తవ్రతాన్ని పాటిస్తూ మనుష్య జన్మలోకి వచ్చాం కాబట్టి శ్రద్ధతో శాస్త్రాన్ని గురువాక్యాన్ని ఆలంబనంగా తీసుకుని సద్వినియోగం చేసుకుని తరించడానికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మనందరం కూడా కార్తీక మాసాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి ఆ బుద్ధి ప్రచోదనాన్ని పరమేశ్వరుడు మనకిచ్చి చక్కగా భగవదారాధనలో సమాజమునందు ఈశ్వరుణ్ణి చూస్తూ సమాజాన్ని ఆరాధించడంలో మనం కృతకృత్యులమై ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమై ఏ విధమైనటువంటి ఉపద్రవములు లేకుండా అందరూ సంతోషంగా బ్రతకగలిగినటువంటి స్థితి కలగడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడిన కర్మాచరణము చేత మిగిలిన వారికి మార్గదర్శనం చేస్తూ మనం తరించడానికి కావలసినటువంటి కర్మానుష్ఠానము చేసదముగాక అని సంకల్పం చేసుకుంటూ భగవంతుడు దానికి అన్ని విధాలుగా మనకి అనుగ్రహాన్ని కటాక్షించాలి అని చెప్పి ఆయన పాదార విందములకు సాంజలి వందకంగా నమస్కరిస్తూ మీ అందరూ కూడా ఇంతసేపు కార్తీక వైభవాన్ని యథార్థానికి కార్తీక మాసంలో శుక్లపక్షం వెళ్ళిపోయి కృష్ణపక్షంలో సప్తమి తిథి వచ్చేసింది అయినా తెలుసుకుని ఒక్క క్షణమైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంత పూనికతో దేశకాలముల యొక్క విలువ తెలుసుకోవడానికి కూర్చున్న మీ అందరి యొక్క శ్రద్ధాభక్తులకు నేను హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.